డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ ఎక్స్పర్ట్ జనరల్ ఫిజిషియన్, సీనియర్ అండ్ కన్సల్టెంట్ డాక్టర్ గంగా కిరణ్ గారు. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎలా ఉండాలి వాళ్ళ డైలీ రొటీన్? డయాబెటీస్ ఉన్నవారు లేని వారితో పోలిస్తే ఆరోగ్యంగానూ ఉన్నారు, ఆహ్లాదకరంగానూ ఉన్నారు, అండ్ లాంగివిటీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి. అదేలాగా డయాబెటీస్ లేని వారు పట్టాలు తప్పినట్టేగా, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎలాగంటే అలాగా, ఎంతంటే అంత, ఎవరితో అంటే వాళ్ళతో దొరికింది కదా అని. ఇదివరకు చిన్నప్పుడు సార్ కేక్ ఎప్పుడో తెచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. ఇప్పుడు మాట వస్తే కేక్ కటింగ్ తినేస్తారు పిల్లలు. చూడటానికి పుష్టిగా బాగానే కనపడుతున్నారు, కానీ టెస్ట్ చేస్తే విటమిన్ డి లోపం, ఐరన్ లోపం, వైటమిన్ బి లోపం. చాలా మంది ఓన్లీ వాకింగే చేస్తూ ఉంటారండి, సరిపోదు. మనకు భుజాలు బలంగా ఉండాలి, మెడ కండరాలు బలంగా ఉండాలి, బ్యాక్ మజిల్ స్ట్రెంత్ బాగుండాలి. ముఖ్యంగా మనకు సూర్య నమస్కారాలలో కంప్లీట్ గా బాడీలో ఉన్న ప్రతి మజిల్ టచ్ అవుతుంది. హార్డ్ లేబర్ చేసేవాళ్ళు వాళ్ళు ఏంటంటే లేవగానే ఫస్ట్ బాగా కంచం నిండా పెట్టుకుని అన్నం తింటారు. గిన్నె నిండా అన్నం ఉండాలి, మొత్తం తింటాడు. అంత పని ఉందిగా. మనందరం కూడా శారీరక శ్రమ కంటే కూడా మైండ్ వర్క్స్ ఎక్కువైపోయినాయి కదా. మైండ్ వర్క్స్ ఎక్కువైపోయినప్పుడు షుగర్ టెస్టింగ్ కి ఏ టెస్ట్లు ఎంత ఫ్రీక్వెంట్ గా ఎవరెవరు చేయించుకోవాలి? ఇంట్లో ఉండే గ్లూకోమీటర్స్ అవి పనిచేస్తాయా? వాటిని నమ్మొచ్చా? ఇంట్లో ఉన్న వాటిని మనము ఇగ్నోర్ చేయకూడదు, అవి కూడా వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా పేషెంట్స్ చెప్పేది ఒకటే, యావరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దయచేసి ముఖ్యంగా భారతీయులు 50 వయసు తర్వాత కండబలం కోల్పోయే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్న వారికి ఇంకొంచెం ఎక్కువ. కాబట్టి ఏది బ్యాలెన్స్ అన్నది మనం కోల్పోతున్నాం. ఫస్ట్ మైండ్ సంతోషంగా ఉండండి. మనం ఏమి పోగొట్టుకోలేదు, ఏది వెలితి లేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి విషయంలో అందనంత మాత్రాన, అందుకోలేనంత మాత్రాన మనం నిరుత్సాహపడిపోయి పంతాలకు పోయి పోటీలకు వెళ్ళి దయచేసి డోంట్ లూజ్ యువర్ హెల్త్. వెల్కమ్ టు హెల్దీ జర్నీ విత్ మీ స్వప్న. ఒకప్పుడు ఒక 50-60 సంవత్సరాలు దాటిన ఆంటీలు అంకుల్స్ని కలిస్తే వాళ్ళని ఏంటండి ఒంట్లో ఎలా ఉందంటే ఈ మధ్యనే కొంచెం షుగర్ వచ్చిందని చెప్పేవారు. ఇప్పుడు ఏంటంటే అంకుల్స్కి ఆంటీస్కి ఏజ్ తగ్గిపోయింది. 20-30 ఏళ్లలో కూడా మనకి ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్తో పాటు ఒబిసిటీ రావడం, పొట్ట చుట్టూ కొంచెం ఫ్లాబ్ రావడం, అలాగే చిన్నపిల్లల్లో ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ రావడం, ఇంకా అడాలసెన్స్లో కూడా విపరీతమైన ఒళ్ళు పెరగడం చూస్తున్నాం. అసలు డయాబెటీస్ ఎందుకు ఇంత పెరుగుతోంది? మనం డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అని చెప్తున్నాం. అమెరికాలో ఒబేసిటీ ఎక్కువ, కానీ డయాబెటీస్లో మాత్రం భారతదేశం ఆ ఒబేసిటీని కూడా దాటేసి సన్నగా ఉండే వాళ్ళలో కూడా డయాబెటీస్ వచ్చేస్తుంది. ఎందుకు, ఎప్పుడు, ఎలా అన్నీ మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ డయాబెటీస్ కన్సల్టెంట్ అండ్ ఎక్స్పర్ట్, చాలామందికి డయాబెటీస్ బారిన పడిన వాళ్ళకి నయం చేసిన, అందరికీ సుపరిచిత వైద్యులు, జనరల్ ఫిజిషియన్, చాలా సీనియర్ అండ్ కన్సల్టెంట్ ఇన్ సో మెనీ ఇష్యూస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్గా డాక్టర్ గంగా కిరణ్ గారు. ఆయనతో మాట్లాడబోతున్నాం. డాక్టర్ కిరణ్ గంగా గారు, వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం మేడం. మళ్ళీ ఫుడ్తో మొదలు పెడితే నన్ను కామెంట్లో చంపేస్తారు అందరూ. ఏమనంటే ఎంతసేపు ఇది తినదు, అది తినదు, అది తినదని చెప్తున్నారు, ఏం తినాలి మేము, ఇలాగే తినకుండా చచ్చిపోవాలని అడుగుతున్నారు. ఏం చెప్తారు సార్? ఐ విల్ స్టార్ట్ విత్ సంథింగ్. రైట్. వాస్తవంగా నన్ను అడిగితే డయాబెటీస్ ఉన్నవారు లేని వారితో పోలిస్తే ఆరోగ్యంగానూ ఉన్నారు, ఆహ్లాదకరంగానూ ఉన్నారు, అండ్ లాంగివిటీ కూడా వీళ్ళకి ఎక్కువ ఉంటుందండి. నా దగ్గర చాలా మెజారిటీ 80-90 వయసు దాటి షుగర్తో ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ సంఖ్యని నేను ఎక్కువ గమనిస్తూ గుర్తిస్తూ ఉంటాను. అదేలాగా ప్రీ డయాబెటీస్ కనపడింది కదా, వీటికి కొన్ని పాటించాలి కదా. అవి పాటించడం వల్ల ఆ పద్ధతులే వీళ్ళని గమ్యానికి చేరుస్తున్నాయి. పట్టాల మీద రైలు ప్రయాణం. డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే అది మేనేజ్మెంట్. డయాబెటీస్ లేనివారు పట్టాలు తప్పినట్టేగా, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ, ఎలాగంటే అలాగా, ఎంతంటే అంత, ఎవరితో అంటే వాళ్ళతో దొరికింది కదా అని ఏమనాలా? అది కదా. డయాబెటీస్ ఉన్నవారు నిమిత్తంగా, పరిమితంగా, సమయస్ఫూర్తితో, ఒక ఆచరణతో ఆహారాన్ని గౌరవిస్తూ, దాన్ని గుర్తిస్తూ, ఎందుకు, ఎలా తింటున్నాం, ఎప్పుడు తింటున్నాం, ఎందుకు తింటున్నాం అని, అంటే భయంతో కాదు, షుగర్ పెరిగిపోతుందని కాదు, మళ్ళీ లేదా డాక్టర్ వచ్చి మనల్ని తిడతాడని కాదు, లేదా షుగర్ పెరిగిపోతే ఆయన మళ్ళీ ఇన్సులిన్ పెడతాడని కాదు. అది క్రమశిక్షణ. ఆయనకు నచ్చింది ఆయన పాటిస్తున్నాడు. దానివల్ల ఏమవుతుందంటే మనసులో కూడా ఒక కంటెంట్తో ఉంటారు, ఒక ఫుల్ఫిల్నెస్. వెలితితో కాదు, అది భయంతో కాదు, రేపేమవుతుందని కాదు. సో ఇవన్నీ కరెక్ట్గా పాటించడం వల్ల ఏమవుతుందంటే గుండె హాయిగా ఉంటుంది. అనవసరంగా అది పరిగెలెట్టాల్సిన అవసరం లేదు. కిడ్నీలు పద్ధతిగా పనిచేసుకుంటూ ఉంటాయి.
వాటికి హైపర్ వర్క్ మనం క్రియేట్ చేయట్లేదు. అది ఆఫీస్లో కూడా వర్క్ తను చేయగలిగింది ఎంత, చేయాల్సింది ఎంత, అన్నిటి వెనకాల వెళ్ళి నెత్తినేసుకొని స్ట్రెస్ పెంచుకొని లేని టార్గెట్స్ పెట్టుకొని లేదా చేయాల్సిన పని వదిలేసి వేరే పనులు చేసుకుంటూ. సో డయాబెటీస్ ఏంటంటే ఇట్ అగైన్ కంట్రోల్స్ యువర్ మైండ్ ఆల్సో. న్యాచురలీ కదా. సో ఓవర్ ఇంటెలిజెన్స్ లేకుండా ఒక డిసిప్లిన్డ్ పరిమితమైన ఒక జీవన శైలికి సెట్ అవ్వచ్చు. సో అది నేను చాలా మందిలో చూశానండి. ఒక రకంగా నేనేం చెప్పాలంటే అండి, ఐఎమ్ లక్కీ టు హ్యావ్ సచ్ పేషెంట్స్. సో వాళ్ళని నేను వైద్యం చేస్తూ, వాళ్ళని చూస్తూ, వాళ్ళని గమనిస్తూ నేను చాలా విషయాలు నేర్చుకున్నా. అది కదా, అవును. సో ఇక్కడ డయాబెటీస్ విషయంలో సార్, మామూలుగా ఏదో తీవ్ర రూపం దాల్చి దానికి ఏదో అయిపోతే తప్ప ఎవరు దాన్ని సీరియస్గా పట్టించుకోరు. ఏదో గ్యాంగ్రీన్ వచ్చిందో లేకపోతే ఇంకేదో ఎక్కువ అయిపోతున్నాయని. సో మీ దగ్గరకు వచ్చే పేషెంట్స్ మామూలుగా ఏ కంప్లైంట్స్ వస్తారు, లేదా జనరల్ చెకప్కి వచ్చి షుగర్ ఉందని సడన్గా బయటపడి అలా జరుగుతుందా? మేడం మంచి క్వశ్చన్. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు లైక్ నేను కూడా ఒక 2-3 ప్లేసెస్లో ప్రాక్టీస్ ఉంది. ఒక 5 years బ్యాక్ అయితే నేను చాలా ఊర్లు కూడా తిరిగేవాడిని. లైక్ నంద్యాల ఐ వెంట్ ఫర్ అరౌండ్ 20 years. అక్కడ మెడినోవా దాంట్లో నేను ఎవ్రీ మంత్ 4th Monday వెళ్ళి పేషెంట్స్ని చూసి వచ్చేవాడిని. 2012 అలాగా ఒక 2 years నసరావుపేట వెళ్ళాను, ఎవ్రీ మంత్ సమ్ మండే. విజయవాడలో కూడా ఒక 2-3 years ఎవ్రీ మంత్ ఒక రోజున అలా చేసి వచ్చాను మేడం. అక్కడ విజయవాడ, నంద్యాల అక్కడ ఏంటంటే ఒక పెద్ద డాక్టర్ అంట షుగర్ బాగా చూస్తారంట అని ఏ స్థాయిలో వచ్చేవారంటే, మీరు అన్నట్లు ఒక వేలుకి దెబ్బ తాకి అది మానక ఒక వేలు పోయితే ఇంకొక వేలుకు కూడా దెబ్బ తాకితే అది ఈ వేలు కూడా పోతుందేమోనని జాగ్రత్తగా చూపించుకోవాలని ఒకరు, లేదా ఇంకొకరు పాదాలు విపరీతమైన మంటర్లు, తిమ్ముర్లు, నిద్ర రాక. సో అంటే నా పాయింట్ ఏంటంటే ఏదో ఒక ఇబ్బంది వేళ్ళని డాక్టర్ దగ్గరికి తెస్తూ ఉంది. అది బట్ అదృష్టశాతం ఆ సంఖ్య తగ్గుతుంది ఇటీవల. చాలామంది ఇప్పుడు షుగర్ కనపడినప్పుడు అరే ఆలస్యం చేస్తే, నిర్లక్ష్యం చేస్తే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నప్పటికీ మనకు ఇప్పుడు సమస్యలు ఏమీ లేవు కదా అనుకొని మనము భ్రమలో కాలం గడిపితే తర్వాత అది కాంప్లికేషన్కి దారి తీశాక డాక్టర్లు కూడా వైద్యం చేయటం కష్టం. మందులు పెరుగుతాయి, టెస్టులు పెరుగుతాయి, ప్లస్ నయమైనట్టుగా కనపడదు, ప్రొలాంగ్గా ఉంటుంది కోర్సు. సో వీటిని గుర్తించి ప్రివెంటివ్ కేర్కి వచ్చే వారి సంఖ్య పెరుగుతూ ఉంది, మనం గర్వపడాలి ఇక్కడ. సో ఇప్పుడు ఉదాహరణకి నా హైదరాబాద్ సెంటర్లో ఎక్కువగా ప్రివెంటివ్ కేర్ గురించి ఆశిస్తూ వచ్చే వాళ్ళు ఎక్కువ అవుతున్నారండి. సో ఐ ఫీల్ హ్యాపీ ఫర్ దట్. బట్ స్టిల్ అప్పుడప్పుడు కాంప్లికేషన్లో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా షుగర్స్ తగ్గట్లేదని వచ్చేవాళ్ళు కూడా ఉంటున్నారు. మామూలుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మీరు అన్నారు కదా పట్టాల మీద ఉండే బండి అని చెప్పి, ఎలా ఉండాలి వాళ్ళ డైలీ రొటీన్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక యావరేజ్ హ్యూమన్ బీయింగ్ తీసుకుంటే. మేడం నేను డైరెక్ట్గా మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇస్తే అది నేను ఇంపోజ్ చేస్తున్న రూల్ లాగా అయిపోతుంది. నేను ఎలా అంటానంటే దీనికి ఒక 40-50 years బ్యాక్ అనుకుందాం, లేదు ఇప్పుడు కూడా కావచ్చు, ఒక మంచి ఉపాధ్యాయుడు, ఒక హెడ్ మాస్టర్, ఒక స్కూల్ బాధ్యత ఉన్న అతను, ఒక మంచి కుటుంబ వ్యక్తి, ఎలా ఉంటుంది ఆయన జీవనశైలి చెప్పండి? బాధ్యతగా ఉంటుంది. పొద్దున్నే లేస్తాడు, ఇంట్లో పనులు చూసుకుంటాడు, ఇంట్లో 4 చెట్లు ఉంటే దానికి ముందు నీళ్లు పోసుకుంటాడు, ఒకవేళ తులసి చెట్టు ఉంటే దానికి ఏదో పోయి చూసుకుంటాడు, ఆ తర్వాత ఏదో చూసుకుంటాడు. ఇప్పుడు ఆయన స్కూలు ఆ ఊర్లో ఒక 3-4 kilometers దూరంలో ఉంటుంది. సో సైకిల్ ఎత్తుకొని హెడ్ మాస్టర్ అయినా సైకిల్లో పోతాడు. స్కూల్కి ఒక 10 నిమిషాలు ముందే ఉండి వాడు వాచ్మెన్ గేట్ తెరిచాడా, స్కూల్స్ అన్నిటిలో క్లీన్ చేశారా, బల్లల మీద ఏమన్నా దుమ్ము ఉందా, సో అన్నీ చూసుకొని రెడీ చేసుకుంటాడు. మేబీ టిఫిన్ సంథింగ్ ఇంట్లో తినేసి వెళ్ళుంటాడు, లేదా అక్కడ తినచ్చు. ఒక పాజిటివ్ వైబ్స్తో స్టార్ట్ అవుతుంది. అవును, మేబీ మధ్యాహ్నానికి అయ్యే తలికే కొంచెం ఆయనకు స్ట్రెస్ ఉండొచ్చు. బట్ ఎనీవే టైంకి గంట కొట్టి తలికే అందరూ భోంచేస్తారు, టైంకి భోంచేస్తారు ఫస్ట్. అది అదేవిధంగా స్కూల్ అయిపోయిన వెంటనే ఏదో ఒక జామకాయో ఒక పండో వీలైతే అక్కడనే ఏదో తినేయటం, మళ్ళీ ఇంటికి వచ్చిన వెంటనే సంథింగ్ ప్రాపర్గా ఉడకబెట్టిన గుగ్గుళ్ళు, బొనిగులు, లేదా ఒకరోజు సంథింగ్ న్యాచురల్, చాలా వరకు సీజన్ బట్టి అక్కడ లోకల్గా దొరుకుతున్న పండ్లు, అది జామకాయో, బొప్పాయో, లేకంటే మామిడిపండు సీజన్ అయితే ద్వారగా మాగిన మామిడిపండు సంథింగ్. ప్లస్ కొంచెం ఎర్లీగా డిన్నర్ చేసేయటం, వీలైనంత వరకు ఎర్లీగా కొంచెం పడుకోవటం, ఎందుకంటే మళ్ళీ పొద్దున్నే లేయాలి కాబట్టి. ఇప్పుడు దీన్ని నేను మీకు డయాబెటీస్ ఉంది కాబట్టి ఇలా మీరు పాటించాలంటే ఇది ఫస్ట్ ఫేజ్లో పనిష్మెంట్గానే యాక్సెప్టెన్స్ ఫీల్ అవుతారు. మంచి పాయింట్ చెప్పారండి. ఇది అందరికీ వర్తించాలి నిజం చెప్పాలంటే మీరు, కరెక్ట్. అదేవిధంగా ఒక మంచి మ్యూజిక్ టీచర్ ఉందనుకుందాం గతంలో, ఆవిడ పొద్దున్నే లేచి ఆవిడ కంఠాన్ని దాన్ని ఎలాగ పదును పెడుతుంది, లేచి ఇష్టం వచ్చినప్పుడల్లా ఒక చల్లని ఐస్ క్రీమ్, నచ్చినప్పుడల్లా ఒక సాఫ్ట్ డ్రింక్ తాగేస్తుందా? తను తాగదుగా, ఇంపాసిబుల్. నచ్చినప్పుడల్లా కనపడిన మంచి ఫ్రైడ్ ఆయిల్ ఐటము కనపడిందంత తినేస్తుందా, తినేయగలుగుతుందా? లేదు. ఒక క్రమశిక్షణ, మళ్ళీ ఎక్కడెక్కడ వాళ్ళు పాటలు పాడాలి, స్వరపేటిక ఎక్కడ ఇబ్బంది పడుతుందనేమోనని ప్రతి మాట ఆచి తూచి, గొంతు సౌండ్, ఎందుకంటే
అన్నెసెసరీగా ఎక్కడో ఒకటి ఏదో ఒకటి మాట్లాడేసుకొని ఎక్కడెక్కడో ఏదేదో నవ్వుకొని ఏదేదో కబుర్లు చెప్పేసుకొని పనికిరానేటివన్నీ మాట్లాడేసుకుంటే చివరికి తనకు అవసరమయ్యే తలిగే స్వరం సహకరించకపోవచ్చు స్వరపేటిగా. కాబట్టి ఎంత వాళ్ళు లిమిటెడ్గా ఉండేవాళ్ళండి. అంతే కదా. ఏది మాట్లాడాలనో అది, ఏది ఆలోచించాలనో కూడా అదే మళ్ళీ. ఎందుకంటే ఏదంటే దాన్ని ఆలోచనలు తీసేసుకుంటే నిద్ర పట్టదు రాత్రికి. నిద్ర పట్టకపోతే మళ్ళీ పొద్దున్నే ఆ పాట పాడటం అనేది ఇట్స్ ఎవ్రీథింగ్ హ్యాస్ టు గో ఇన్ టు ద బ్రెయిన్, రైట్? దే హ్యావ్ టు బి వెరీ కాన్షియస్ అండ్ కాషియస్లీ డూయింగ్ ఇట్, రైట్? సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు కంపేర్ విత్ సమ్ నోబుల్ ప్రొఫెషన్స్ అండి. అదే అంటే హ్యావ్ టు లివ్ ఎ లైఫ్. కరెక్ట్. యా, వాట్ అబౌట్ దోస్ హు ఆర్ నాట్ ఇన్ నోబుల్ ప్రొఫెషన్స్? అంటే బాగా రెక్కాడితే కానీ టొక్కాడదనే లాంటి ప్రొఫెషన్స్ కొన్ని అంటే మనకి నిజంగానే బాగా హార్డ్ లేబర్ చేసేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే లేవంగానే ఫస్ట్ బాగా కంచ నిండా పెట్టుకుని అన్నం తింటారు. సో ఇక్కడికి వచ్చే తలికే ఇప్పుడు కూడా మన పొలంలో ఉంటాడు, గిన్నె నిండా అన్నం ఉండాలి, మొత్తం తింటాడు. బట్ అంత పని ఉందిగా, అంతేగా, అంత పని ఉందిగా. సో ఎందుకు నేను ఫస్ట్ ఈ ప్రొఫెషన్స్తో చెప్పానంటే ఇవాళ రేపు చాలా వరకు మనందరం కూడా పనుల్లో ఉంటున్నాం. సో అంటే అలాంటి పనుల్లో ఉంటున్నాం అంటే శారీరక శ్రమ కంటే కూడా మైండ్ వర్క్స్ ఎక్కువైపోయినాయి కదా. కరెక్ట్. సో మైండ్ వర్క్స్ ఎక్కువ అయిపోయినప్పుడు మరి మైండ్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళలాగానే మనం వర్క్ చేయాలి కదా అనేది ఒకవైపున. అవును. ఇప్పుడు అప్పట్లో ఇవన్నీ లేని వాళ్ళు, ఈ క్రమశిక్షణ సంబంధం లేకుండా ఉంటే లేచిన వెంటనే అన్నీ తినేసి వాట్ ఎవర్ దే డిడ్, అవును, లేట్ నైట్ వరకు వాళ్ళు కూడా ఊర్లలో జాతరలు ఉండేటివి, పండుగలు ఉండేటివి, వాళ్ళకంటూ కొన్ని రకమైన ఉండేటివి. సో దే ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ లైఫ్. బట్ ఫిజికల్ యాక్టివిటీ వాజ్ మ్యాండేటరీ. వారికి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పని పని పని. కాబట్టి ఆ పనిలో ఏమైపోయింది, వీళ్ళు ఎక్కువగా ఎంత తిన్నా కూడా అంత ఖర్చు అయిపోయేది. ఆ పనికి తగినట్టుగా తినకపోతే వీళ్ళకి నీరసం వచ్చేది. కాబట్టి ఆడికాడికి క్యాలరీ ఇంటేక్, క్యాలరీ ఎక్స్పెండిచర్ కాడికి బ్యాలెన్స్ అయిపోయింది. వెయిట్ ఎక్కువ పుటాన్ అయ్యే పరిస్థితే లేదు. ఎవరికైతే లిమిటెడ్ క్యాలరీస్ ఖర్చు పెట్టే పని ఉండిందో వాళ్ళు కూడా లిమిటెడ్ క్యాలరీసే కన్జ్యూమ్ చేసుకున్నారు. సో ఓవరాల్గా బ్యాలెన్స్ అయిపోయింది అక్కడ. ఇక్కడ ఫిజికల్ యాక్టివిటీ లేని వ్యక్తి ఏమో ఓవర్గా కన్జ్యూమ్ చేస్తున్నాడు, ఆ రకంగా హై క్యాలరీ వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకు ఒక ఆటో డ్రైవరే తీసుకుందాం, ఒక డెలివరీ బాయ్ తీసుకుందాం. సో నీకు అవైలబిలిటీ ఆఫ్ ఫుడ్ ఉంది, బట్ ఫిజికల్ యాక్టివిటీలో నువ్వు ఖర్చు పెట్టే క్యాలరీస్ ఆల్మోస్ట్ తక్కువ. అంతే కదా. సో ఏమవ్వాలా ఆ క్యాలరీస్ అన్నీ. అట్లా మనం కాన్షియస్ లివింగ్ ఈజ్ ఆన్సర్ ఫర్ మెనీ క్వశ్చన్స్ టుడే. అవును, అది ఒకళ్ళు చెప్పేది కూడా కాదు, మనకి లోపలగా అంటే మనకు స్వతహాగా ఉండాలి అది. అంతే కదా సార్ మీరు చెప్పేది? కరెక్ట్, వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య నన్ను బాగా కదిలిచ్చిన విషయం ఏంటంటే మేడం, ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే పరీక్షలు రిజల్ట్స్ వచ్చాయి కదా, పిల్లలు ఇంటికి వస్తారు హాలిడేస్కి. అవును. ముఖ్యంగా బోర్డింగ్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు మంచి మార్కులే వచ్చాయి, కానీ ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ లాస్ట్ 1-2 ఇయర్స్లో వెయిట్ ఎక్కువ పెరుగున్నారు. బోర్డింగ్ స్కూల్లో ఉన్న వాళ్ళ? బోర్డింగ్ స్కూల్లో ఈవెన్ కొంత డే స్కాలర్స్గా కూడా 11th 12th వచ్చే తలికే నెంబర్ ఆఫ్ అవర్స్ వీళ్ళు కూర్చొని చదివే అవర్స్ బాగా పెరిగిపోయినాయి. అండ్ వీక్లీ టెస్ట్లు, డైలీ టెస్ట్లు, మంత్లీ టెస్ట్లు. సో ఒక మైండ్కి కంటిన్యూస్గా ఇట్స్ గ్యాలప్. ఇదైపోయింది మళ్ళీ ఇంకొకటి, ఇదైపోయింది మళ్ళీ ఇంకొకటి. అండ్ అనుకున్న మార్క్స్ రాకపోతే ఏమైపోతుందో అని ఒక అయోమయమైన పరిస్థితి, యాంగ్జైటీ లెవెల్. సో ఈ అయోమయంలో యాంగ్జైటీలో పడుకుంటే ఎంత నిద్ర వస్తుంది? సరిగ్గా నిద్ర పట్టదు. దీనికి తోడు ఇక్కడ ఏమైంది, ఇప్పుడు అప్పట్లో ఏమైంది, ఫుడ్ ఉండేది కాదు. ఇప్పుడు మనం గాంధీ తాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాడు అనేవారు. సో ఎంత కడుపు నిండా తినేవారు, 4 ముద్దలు తింటే అయిపోయేది. అంటే ఫుడ్ అనేది ఒక ప్రయారిటీ కాకుండా శరీరాన్ని నడిపించడానికి ఒక ఎనర్జీ మాత్రమే చూసేవారు ఆ రోజుల్లో. ఇప్పుడు మనకి వెరైటీస్ వచ్చేసినాయి. సో ఇక్కడ ఏమైంది, పాపో బాబో చదువుతున్నాడు, అది రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు లేదా డే స్కాలర్ కావచ్చు. సో టయానికి ఫుడ్, మంచిగా ఫుడ్. సో అక్కడ అంటే నేను తప్పు అనేది నా ఉద్దేశం కాదు, ఏం జరుగుతుందో చెప్తున్నారు అంతే. సో పొట్ట నిండా ఫుడ్ పడుతుంది, వాళ్ళు బాగా చదువుకుంటున్నారు, మార్కులు తెచ్చుకుంటున్నారు. బట్ శారీరక ఫిజికల్ శ్రమ ఎంత అయింది అక్కడ? సో డాక్టర్గా మనం చూసినప్పుడు మన దృష్టి ఎలాగుంది ఇక్కడ, అరే అంత తింటున్నారు, బ్రెయిన్కి కావాల్సిన గ్లూకోజ్ పోగా మిగతా ఫుడ్, ఎనర్జీ, క్యాలరీస్ అని ఎటువైపు వెళ్తున్నాయి? సో వెయిట్ పెరుగుతున్నారు. యంగ్ కాబట్టి సిమ్టమ్స్ ఉండవు అది. బట్ కరెక్ట్గా రేపు వీళ్ళు మంచి కాలేజీలో మంచి యూనివర్సిటీ సీటు దొరికి చదువుకొని బయటకు వచ్చే తలికే, లేదా బయటకు వస్తుండగానే పీసీఓడీసు అది ఇది ఆడవాళ్ళల్లో, మగపిల్లల్లో వారి సమస్యలు వారికి. అండ్ ఇంకొకటి ఏంటంటే పిల్లలు చూడటానికి పుష్టిగా బాగానే కనపడుతున్నారు. అవును. కానీ టెస్ట్ చేస్తే విటమిన్ డి లోపం, ఐరన్ లోపం, వైటమిన్ బి లోపం. కరెక్ట్. షాకింగ్ రిపోర్ట్స్.
అండ్ కొన్నిసార్లు మనకు రెండోసారి చెక్ చేయించుకోండి అని చెప్పడానికి కూడా కష్టం. అవును, ఎందుకంటే ఇట్ ఆల్ ఇంక్లూడ్ సమ్ కాస్ట్. అవును సార్. పాపం ఫస్ట్ టైమే కష్టపడి చేయించుకొని వచ్చి ఉంటారు. మనకేమో నమ్మబుద్ధి కాదు రిపోర్ట్ని. నమ్మబుద్ధి అవ్వదు. అండ్ ఇదివరకు మీరు అన్నట్టు ఇదివరకు 2-3 ఫ్లోర్స్ ఎక్కాలంటే హాయిగా ఎక్కేసేవాళ్ళు. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా లిఫ్ట్లు లేకుండా నడవట్లే వాళ్ళకి. సో నేను ఎప్పుడు అనుకునేవాడిని, నేను చదివిన స్కూల్లో బాత్రూమ్ ఒక మూల ఉండేటివి, 2 బ్లాక్స్ ఉండేది స్కూల్లో. ఎవరైనా సరే టీచర్ కానీ పిల్లలు కానీ, టీచర్స్ బాత్రూమ్స్ పిల్లల బాత్రూమ్స్కి పక్కనే ఆనుకొని ఉండేటివి. సో ఎవరైనా అక్కడి నుంచి మెట్లు దిగొచ్చి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ పైకి ఎక్కాలి. సో ఇట్ వాజ్ అ లాంగ్ చైన్. అవును, ఇప్పుడు అసలు ఆ ఫిజికల్ యాక్టివిటీ అవసరం తగ్గిపోయింది. వాళ్ళకి కాలు కింద పెట్టనివ్వకుండా కేవలం బుర్రకి ఎక్కువ పదును పెట్టేసే, బుర్రకి బాగా పని పెట్టేసే లాంటి లైఫ్ స్టైల్లో మనం ఉన్నాం. కరెక్ట్. అంటే స్టూడెంట్స్కి, పెద్దవాళ్ళకి సాఫ్ట్వేర్, సెడెంటరీ జాబ్స్, అంతే కదా సార్. నేను మొన్న అఫ్కోర్స్ ఈ నేపథ్యంలో చెప్పాలన్నా చెప్పకూడదో నాకు తెలియదు కానీ, బట్ ఐ ఫీల్ లైక్ ఎక్స్ప్రెసింగ్. ఇటీవల మా మెడికల్ కౌన్సిల్లో ఏదో చిన్న వర్క్ ఉండి వెళ్ళున్నా, సమ్ రెన్యువల్కి ఏదో వర్క్. సో చాలామంది డాక్టర్స్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసుకొని అక్కడ రిజిస్టర్ చేసుకోవటానికి ఆ రోజు కొంచెం క్యూల్లో ఉన్నారనమాట. నాకు ఒక చిన్న విషయం గుర్తొచ్చింది. 20 ఏళ్ల క్రితం అక్కడున్న చైర్స్లో ఒకరు కూర్చుంటే ఇంకా కొంచెం చైర్ ఖాళీగా ఉండేది. అవును. సో సన్నగా ఉండేవాళ్ళు అనమాట. మెడిసిన్ ఫైనల్ ఇయర్కి వచ్చేతలకి ఆ హౌస్ సర్జన్ చేసి కింద మీద కష్టపడి 1 పూట 2 పూటల తిండి తిని 36 గంటలు డ్యూటీలు చేసి, అవును, సో చైర్లు పెద్దవి అనిపించేటివి ఆ రోజుల్లో. మన చూస్తే నాకు చైర్లు అన్నీ చిన్నవి అనిపించినాయి. అంతే, కరెక్టే మీరు అగ్రి. సో నాకు బాధ ఎక్కడ అనిపించింది అంటే, అరే ఇంత కష్టమైన ప్రొఫెషను, నెక్స్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లోకి వెళ్ళాలి, ఎంత కష్టం ఉంటుంది. సో మనం ఫిజికల్గా ఎంత కైండ్ ఆఫ్ లైట్గా నాజుగ్గా ఉంటే మనం అంతంత కష్టపడి తిరుగుతూ పరిగెడుతూ పనులు చేయగలుగుతాం. సో అంటే మనం కొంచెం కరెక్ట్ వెయిట్లో ఉన్నా కూడా ఆ వెయిట్ను మోయటానికి గుండెకి కష్టం. కరెక్ట్. ఒక 3-4 కిలోలు అండర్ వెయిట్లో ఉంటేనే ఎక్స్ట్రా వర్క్ చేయడానికి ఈజీ. ఒక నాలెడ్జబుల్ గ్రూప్లో కూడా ఇంత జరుగుతుంది అని చెప్తున్నాను. అదే అంటే మీరు అన్నట్టు నిజంగానే అది దీనికి రకరకాల థియరీస్ వచ్చేసాయండి. అది దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మన లైఫ్ని, ఏది బ్యాలెన్స్ అన్నది మనం కోల్పోతున్నాం దాని తాలూకు. ఇప్పుడు ప్రతిదానికి ఫుడ్ వస్తే కోపం వస్తే సెలబ్రేషను, పిల్లలు పాస్ అయితే సెలబ్రేషన్, అది కూడా మామూలు. ఇదివరకు చిన్నప్పుడు సార్ కేకులు ఎప్పుడో తెచ్చేవాళ్ళు సంవత్సరానికి ఒకసారి. కొన్ని ఇళ్లలో కేకులు అయితే అసలు కాన్సెప్టే లేదు. ఇప్పుడు మాట వస్తే కేక్ కటింగ్ తినేస్తారు పిల్లలు. యాక్చువల్లీ మీరు అన్నది అందుకే పిల్లల్లో చాలా పెరుగుతుంది కదా సార్, ఈ టెండెన్సీస్ బాగా పెరుగుతున్నాయి చాలా మేడం. కాబట్టి యాక్టివ్ హాలిడేయింగ్ని మళ్ళీ మనం పిల్లల్ని మనం ఆ దారిలోకి తీసుకురావాలి. ఉదాహరణకి మనం గుడి వెళ్ళేవాళ్ళం. గుడికి వెళ్ళటం అంటే ఉదయం పోతే మధ్యాహ్నమే, అంటే పక్క ఊరు గుడికో ఆ పెద్ద గుడికో వెళితే అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనేది ఆటోమేటిక్గా నడిచిపోయేది. లేదా ఒక జాతర తోసుకొని కింద మింద పడి ఆ దర్శనం చేసుకొని బయటకు వచ్చే తలికే లాట్స్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. రెండోది, మనం అప్పుడు చూస్తే చాలా వరకు గవర్నమెంట్ స్కూల్స్లో చిన్న బడి ఉండేది, పెద్ద మైదానం, పెద్ద ఏరియా ఉండేది ఆడుకోవటానికి పిల్లలకు, దానికి దీనికి. ఈవెన్ ఎవడో ఒకడు పుల్ల ఐస్ క్రీమ్ అమ్ముతూ ఉంటే కూడా ఒక సైకిల్ మీద డబ్బా పెట్టుకొని వాడు అక్కడ ఉండేవాడు. సో ఇక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పోయి అది కొనుక్కొని తెచ్చుకోవాలి. కరెక్ట్. మామూలుగా పాల ఐస్ క్రీమ్ అంటే 5 పైసలు ఎక్కువ, అంతే కదా సార్? అంతే, ₹1, అండ్ అది కూడా వన్స్ అపాన్ ఏ టైమే. హాలిస్టిక్ లైఫ్ కావాలనే ఆ తపన కూడా పోయింది. అప్పుడు మనకి గుడి కావాలి, బడి కావాలి, ఆట కావాలి, పాట కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు మనకి 1-2 విషయాల మీదే ఆ చదువు ఒకటి చావగొట్టేసి పిల్లలకి మార్క్స్. చాలా బాధపడతానండి కొన్నిసార్లు. ఏంద్రా ఇది, ప్రతి దానికి నువ్వు 95 మార్కులు 99 మార్కులు తెచ్చుకోవాల్సిందేనా? ఏమి 70-75 మార్కులు తెచ్చుకున్న వాళ్ళు ఇంకేం మనుషులు కాదా? వాళ్ళకేం అర్హత లేదా ఇంకా సమాజంలో? వాళ్ళేం అంత పనికి రాకుండా అయిపోయినారా? అసలు వీళ్ళు కదా యాక్చువల్గా సొసైటీని డ్రైవ్ చేస్తున్నది. 90-95 వచ్చిన వాళ్ళు దే ఆర్ ఆల్వేస్ ఇన్ ద టాప్ లెవెల్. అవును, నాలెడ్జబుల్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ వాళ్ళు. అండ్ మెజారిటీ పీపుల్ ఆర్ దిస్ గ్రూప్ హూ ఆర్ ద మేజర్. బట్ ఎవ్రీబడి వీఆర్ పుషింగ్ దెమ్ ఫర్ దట్ ఎక్స్ట్రీమ్. సో దట్ సంథింగ్ కరెక్షన్స్ ఆర్ నెససరీ అండి. అఫ్ కోర్స్ కరెక్షన్స్ విల్ కమ్. సో మన స్కూల్ సిస్టమ్స్ కొంచెం మారుతున్నాయి, అవగాహన పెరుగుతోంది, పేరెంట్స్ కూడా కొంచెం పిల్లల గురించి చదువు ఇంపార్టెంటే, బట్ ఆరోగ్యం అంతకంటే మించింది కదా, ఆరోగ్యం లేనిదే ఇంకేం చదువు, సో ఆరోగ్యానికి ప్రయారిటీ అంటూ పేరెంట్స్ కూడా రియలైజ్ అవుతున్నారు. అంతే. సమ్ సిచ్యువేషన్స్ ఆర్ ఫోర్సింగ్, బట్ ఇట్ విల్ బీ ఎ గుడ్ చేంజ్ అని నేను భావిస్తున్నానండి పాజిటివ్గా. సార్ ఇక్కడ ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే డాక్టర్ కిరణ్ గారు, మనకి ఇన్పుట్ క్యాలరీస్ పోవడం, బయటికి వెళ్ళడం అదొక్కటే ముఖ్యమా?
లేక ఎలాంటి క్యాలరీస్ వెళ్తున్నాయని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. అంటే బికాస్ చాలామంది నేను చూశాను, గంట సేపు ఆడొస్తాడు పిల్లాడు, ఆకలేస్తుందంటే ఎంబడే ఒక బర్గర్ తెచ్చి పెట్టేస్తాడు. ఆడొచ్చాడు కదా, వాడికి ఏమిటి తప్పే ఉంది అంటారు. ఒక చిన్న కోకు, ఒక బర్గర్. ఈజ్ దట్ ఓకే? ఎందుకు మనము ఈ థాట్ ప్రాసెస్లో ఈరోజు వెళ్తున్నాము అంటే మీరు అడిగిన క్వశ్చన్లో క్వాలిటీ క్యాలరీస్ కావాలి కదా అని మీరు అడుగుతున్నారు. సో ఎందుకు ఆ క్వశ్చన్ వచ్చిందంటే, ఒకానొకప్పుడు మనకు దొరికేదే క్వాలిటీ క్యాలరీస్. సో మీకు ఊర్లో రైస్ అంటే ఏంటి, దంపుడు బియ్యమే ఉండేటివి, లేదా సంగటే దొరికేది, లేదా ఇంకొక ఏరియాలో జొన్న గట్కానే దొరికేది, ఇంకొక ఏరియాలో ఇంకొకటి దొరికేది. సో దొరికేటివే వారికి క్యాలరీయే, అంటే గుడ్ క్యాలరీ. అండ్ ఎప్పుడు కూడా రోజు ఒకే టైపే తినేవారు కాదు. ఈ రోజు ఇది దొరికేది, రేపు వేరే దొరికేది, లేదా ఇంకొక సీజన్లో ఇంకొకటి దొరికేటివి. సో మొత్తానికి సంవత్సరం తిప్పితే వీళ్ళ బాడీకి కావాల్సినటివన్నీ ఏదో ఒక రూపంలో ఎలాగో అలాగా దొరికేసేటివి. ఎందుకంటున్నానంటే మనకులో కొన్ని వైటమిన్స్ నిలవ ఉంటాయి, అవును, కొన్ని వైటమ్స్ రోజు రోజుకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ బి, వైటమిన్ సి రోజు రోజుకి కావాలి. ఇప్పుడు వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ ఏ ఆయిల్ సాల్యుబుల్, అవి నిల్వ ఉంటాయి. అవి అందుబాటులో ఉన్నప్పుడు అవి కొంచెం మనం ఎక్కువ తిన్నా సంవత్సరానికి సరిపడా బాడీ నిల్వ ఉంచుకోవడానికి ప్రయత్నించేది. అండ్ కొన్ని ఏంటంటే ఇప్పుడు నిమ్మరసం కావచ్చు, లేకంటే ఉసిరికాయ కావచ్చు, లేకంటే జామకాయలో కూడా కొంచెం వైటమిన్ సి ఉంటుంది, అన్నిటిలోనూ ఉంటుంది, యాపిల్లోనూ ఉంటుంది. అదేవిధంగా వైటమిన్ బి తీసుకుంటే మన కార్బ్స్లో ఎక్కడైతే పొట్టు తీయకుండా లేదా తక్కువ పొట్టు తీసిన చోటు వైటమిన్ బి మనకు ఆల్రెడీ అందేసేది, దంపుడు బియ్యాలు ఇవన్నీ అందేది. అండ్ ఐరన్ మనం తినే ప్రతి ఆహారంలోనూ ఎంతో ఒక మోతాదులో ఏదో ఒక ఐరన్ మనకు లభించేసేది. అవును. అండ్ పాలు, మంచి పాలు, ఆవు కూడా మంచి గడ్డి తినేది, సో దానికి మంచి ఆహారం అందేది. కాబట్టి అది ఇచ్చిన పాలల్లో మంచి పౌషక విలువలు, కాల్షియంతో సహా అందులో ఉండేటివి. కోడిగుడ్లు తింటే కోడిగుడ్లు కూడా మంచిగా గుడ్లో ఉండే పౌషక విలువలు పరిపూర్ణంగా ఉండేటివి. కాబట్టి అది తినేవారికి అది సరిపోయేది. మాంసాహారాలు తినే వాళ్ళల్లో అవి కూడా కొంచెం పద్ధతిగా న్యాచురల్ ఫ్రీ బర్డ్స్ వాటిల్లో ఉండేటివి, వాటిల్లో దొరికేటివి. ప్యూర్ వెజిటేరియన్స్ ఒకవేళ ఉంటే చాలా వరకు దైవభక్తి గల వాళ్ళు, సో ఏదైనా గుళ్ళో జరిగే ప్రతి పూజలోనూ మంచి పౌషిక విలువలు ఉన్న ప్రసాదాలే వాళ్ళు ఎంపిక చేసేవారు. గుళ్ళు ఉడకబెట్టినటివి, లేదా నానబెట్టిన గ్రౌండ్ నట్స్ కావచ్చు, లేదా మంచి కొబ్బరి, ముదిరిన కొబ్బరి కావచ్చు, గుళ్ళో ప్రసాదాలు అవి ఉండేటివి. ఇవాళ రేపు ప్రెస్టీజ్కి వెళ్ళిపోయి మనము ప్రతి ఏది తీసుకున్నా కూడా హై క్యాలరీ. కోర్స్ అక్కడ కొంచెం ఇప్పుడు మిల్లెట్తో సంబంధించిన వస్తున్నాయి అవి కూడా పెడుతున్నారు, ఒప్పుకుంటాను. మిల్లెట్ హల్వాలు అవి, ఏది చక్కెర పొంగలి, లేకంటే బెల్లం పొంగలి, లేకంటే అది ఇది ఫుల్ నెయ్యి. సో కాబట్టే మీరు ఆ క్వశ్చన్ అడిగారు, ఏ క్యాలరీ ఇంపార్టెంట్ పిల్లోడు కానీ మీరు అడిగారు. అవును, ఇప్పుడు ఎందుకంటే మనకు చాయిస్లు ఎక్కువ అయిపోయాయి కదా. అవును, ఇక్కడ ఏమైపోయింది, పిల్లలు ఉదాహరణకి ఒక పిల్లవాడికి పలానా ఇష్టం అనుకోండి, ఇంకా రోజు అదే తింటున్నాడు. సో డైవర్సిఫికేషన్ తక్కువైపోయింది. ఇప్పుడు ఒక పిల్లోడికి నచ్చింది కాబట్టి రోజు అదే తింటున్నాడు అనుకోండి, ఎలా వస్తాయి మిగతాటివి? ఇప్పుడు నాకు ఉదాహరణకి పెరుగన్నం ఇష్టం అండి, నేను ఇంక రోజు అదే పెరుగన్నం ఆ కాస్త ఆవకాయో ఊరగాయో తింటూ ఉంటే నాకు మిగతాటివి ఎలా లభిస్తాయి నాకు? అంతే కదా. లేదు మీకు యాపిల్ నచ్చింది, రోజు మీరు యాపిలే తింటే మిగతాటివి ఎలాగొస్తాయి? లేదా ఎవరు అవకాడో మంచిదన్నారు, వీళ్ళకు కొనుగోలు శక్తి ఉంది, వీళ్ళకి అవైలబిలిటీ ఉంది, నువ్వు రోజు ఇంకా అవకాడో తింటే మరి ఈ జామకాయలోను, ఈ బొప్పాయిలోను, ఈ మిగతా వాటిల్లో ఉండేటివి నీకు ఎలాగ అందుతాయి కదా. సో మీరు ఇప్పుడు బర్గర్ అన్నారు, సో అవైలబిలిటీ ఉంది కాబట్టి బర్గర్ కొందరికి అది కాస్ట్లీ కూడా కాదు కాబట్టి ఈజీగా కూడా దొరుకుతుంది కాబట్టి నువ్వు రోజు బర్గరు, రోజు నూడిల్స్, నువ్వు రోజు ఫ్రైడ్ చికెనే తింటే, ఇప్పుడు ఉదాహరణకి పసుపులో లేకంటే ఇంగువలో, లేకంటే కొత్తిమీరలో, లేదా పుదీనాలో, లేదా ఇంకొక దాంట్లో ఉన్న పౌషక విలువలు ఉంటాయి కదా, నువ్వు రెగ్యులర్గా ఇవే తింటే నేరో డౌన్ అయిపోతే అవి ఎక్కడి నుంచి లభిస్తాయి? సో కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి నేను ఆన్సర్లో ఎస్, ఎటువంటి క్యాలరీస్ తీసుకుంటున్నాము అని ఆలోచించి తినాల్సిన అవసరం వచ్చింది అనేది జవాబు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది నాకు. సో ఇప్పుడు ఎటువంటి క్యాలరీస్ ఎటువంటి వారికి అవసరం అనేది నెక్స్ట్ ప్రశ్న. అవును, అంతే కదా. సో కాబట్టి న్యూట్రిషనిస్ట్ రోల్ పెరిగింది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేషెంట్, ఇదివరకు ఏంటంటే మన పేషెంట్ కూర్చున్న వెంటనే నీకు షుగర్ ఉందంటే నువ్వు చక్కెర తీసుకోకూడదు, అది తీసుకోకూడదు, ఇది తీసుకోకూడదు, ఇది కాకరకాయ జ్యూస్ తాగు, మెంతులు తిను, ఇంకేదో ఏంటి నేరేడు పళ్ళు దొరుకుతాయి బాగా సీజన్లో, బాగా తినేసాయి, అది డైట్ అయిపోయేది. లుకింగ్ పాజిటివ్లీ కొంతమంది మంచి డైట్ రోల్ ప్లే చేస్తున్నారండి, మంచి డైట్స్ తీసుకుంటున్నారు. బట్
ఎక్కడో చిన్న మిస్టేక్ ఉండొచ్చు, ఆ చిన్నదాన్ని కూడా పాజిటివ్గా కరెక్షన్ చేయాలి. లేదు ఇంకొకరికి ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, ఆయన జిమ్ వెళ్తున్నాడు, రోజు 30 యోగాసనాలు చేస్తాడు, సైకిల్ దొక్కుతున్నాడు, రోజు 10,000 స్టెప్స్ వేస్తున్నాడు, అతను పట్టుకుని నువ్వు ఇంతే తినంటే ఆడ సరిపోతుంది, లో షుగర్ వచ్చి పడిపోవచ్చు. అవును. సో అతనికి కావాల్సిన క్యాలరీస్ ప్రకారం చెప్పాలి. ఇప్పుడు అతను ఒకవేళ అనుకుందాం ప్యూర్ వెజిటేరియన్, ఏం తింటున్నాడు, అన్నం తింటున్నాడు, పప్పు తింటున్నాడు, మజ్జిగో పెరుగో తింటున్నాడు, అప్పుడప్పుడు పప్పల పొడి తింటున్నాడు, ఆవకాయ ఊరగాయ తింటున్నాడు, ఇంకేముంది అందులో? అంటే పప్పే ఎక్కువ బాగా తినాలి, ఆకుకూర తినాలి. సో అక్కడ ఇప్పుడు మనం మళ్ళీ రిమైండ్ చేయాల్సింది ఏంటి నాయన, గుగ్గుళ్ళు ఉంటాయి, చెన్నా ఉంటుంది, రాజ్మా ఉంటుంది, అవేం పాపం చేసినాయి, నువ్వెందుకు వాటిని నెగ్లెక్ట్ చేస్తున్నావు? అంటే మనకి సౌత్ ఇండియన్ మీల్స్లో సార్ ఈ రాజ్మా చోలే ఇప్పుడు వచ్చాయి, ఇవన్నీ సహజమైన భాగం అయితే కాదు. కరెక్టే అండి, బట్ వర్క్ క్వాంటిటీ మారిపోయింది కదా. అవును, కరెక్ట్. అప్పుడు మీరు చూడండి, ఆ స్కూల్లో పనిచేసే పండితుడు లేదు ఆ గుళ్ళో ఉన్న పూజారి, ఆ క్వాంటిటీ ఫుడ్ కూడా చాలా లిమిటెడ్గానే అందేది. ఇప్పుడు వాళ్ళకు స్ట్రెస్ పెరిగింది పాపం, 24/7 వాళ్ళు అవైలబిలిటీ ఉండాల్సిన అవసరం వచ్చింది. లాంగ్ స్టాండింగ్ ఫాస్టింగ్, ఒక్కసారిగా ఫుడ్ అవైలబిలిటీ, యూ వాంట్ హ్యావ్ మోర్, కష్టం ఆ టైంలో కంట్రోల్ చేయడం కష్టం. అది అక్కడ అగైన్ వీ నీడ్ టు బ్రింగ్ ఇన్ సమ్ కైండ్ ఆఫ్ గవర్నెన్స్. ఏంటి, కొంచెం సలాడ్ తిన్నాం అనుకుందాం, సేమ్ కైండ్ ఆఫ్ ఆకలి, ఏదో అసంతృప్తి ఉంది, ఎక్కువ తినాలనిపిస్తుంది, తినేస్తాం కూడా. బట్ ఇక్కడ దాన్ని ఎలా బ్రేక్ చేయొచ్చు మనం? మంచి సలాడ్, ఒక 2 టమాటోస్ కావచ్చు, ఒక క్యారెట్ కట్ చేసింది కావచ్చు, కీరకాయ కట్ చేసింది కావచ్చు. నేను ఫ్యాన్సీగా చెప్పాలనుకుంటే చాలా పేర్లు ఉన్నాయి, బట్ నేను కామన్ మ్యాన్కి అందేటట్టుగా చెప్తాను. అవును, కేలు, లెట్యూస్ ఇవన్నీ కాకుండా నువ్వు ఇట్ట కిచెన్ లేకపోతే ఏ ఊర్లో కిచెన్లోనైనా ఒక ఇంట్లో కనపడేటివి టమాటో కనపడుతుంది, క్యారెట్ కనపడచ్చు, బీట్రూట్ కనపడచ్చు, ఒక రకంగా చెప్పాలంటే పచ్చి బీన్స్, బెండకాయ కూడా చెప్పచ్చు, దొండకాయ చెప్పచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ఈట్ యాక్చువల్లీ కడుక్కొని. కరెక్ట్, అవును. సో మంచిగా వెజిటబుల్ సలాడ్ తిన్నామా, కొంచెం మంచిగా పైన నిమ్మకాయ పిండుకున్నామా, ఉప్పు కారాలు చల్లటం కాదు, మంచిగా నిమ్మకాయ పిండుకున్నారు, పచ్చిమిరపకాయని కూడా స్లైట్గా కట్ చేసి కూడా మీరు అందులో నంచుకొని తిన్నారా? సో ఒక పని అయిపోయింది, సో రొంత తిన్నారు. ఆ తర్వాత యూ గో టు యువర్ ఫుడ్. నేను ఇప్పుడు మీరు కొంచెం సూప్ తాగితే మంచిది, ఆ తర్వాత కొంచెం స్టార్టర్స్గా ఇది తినండి, ఆ తర్వాత మెయిన్ కోర్సుకు రండి. సో అవన్నీ కరెక్టేనండి, బట్ కామన్ మ్యాన్కి ఏంటి ఇది విషయం? పూర్వం చారు తాగేవాళ్ళు సార్, చారు, సో సూప్ అయిపోయిందా అంతే. ఇంకొక విషయం కూడా చూడండి, మనకు ఎప్పుడూ కూడా ఫుడ్ అనేది పల్చగా ఒక అరిటాకులో పెడితే కారిపోతుంది, పోతుంది, నువ్వు జాగ్రత్తగా తినాలి. బట్ ఇప్పుడు మనకేమైపోయింది, ప్రతిదీ గ్రేవీ రూపం. సో గ్రేవీ అంటేనే క్యాలరీస్గా. సో గ్రేవీ తింటున్నప్పుడు మరి సూప్ మ్యాండేటరీ, పల్చగా ద్రవ్యంగా ఉండేటివి కూడా పడాలిగా మరి. అంతే. చాలా సందర్భాల్లో మన గతంలో మజ్జిగ, ఫెర్మెంటెడ్ మజ్జిగ అంటే, సో ఇప్పుడు మనం ఈరోజు గట్ హెల్త్ అని కొత్తగా మాట్లాడుతున్నాం. సో పాత కాఫీని వేడి చేసి కొత్త కప్పులో మెరిసే కప్పులో పోసిస్తున్నాం, అంతే కదా. లేకపోతే మజ్జిగన్నం రాత్రి అన్నం మిగిలిపోయి సద్దన్నం మజ్జిగ పోసుకుని ఉల్లిపాయ వేసుకుని తినడం. ఎన్ని ఊరగాయ కావచ్చు, పచ్చళ్ళు కావచ్చు, మజ్జిగ కావచ్చు, లేకుంటే ఏది ఎత్తుకున్నా కూడా అది ఫర్మెంటెడ్ ఫుడ్డే. ప్లస్ మనకు ఆ రోజుల్లో ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి, సో ఉదయం చేసింది మధ్యాహ్నం సాయంత్రం తినేతలకి నువ్వు ఏది తిన్నా లైట్గా పులిపెక్కింది పప్పు అనేవాళ్ళు, అంతే. లేదా పొద్దున చేసిన రసం కొంచెం, లేదా వాటెవర్. సో ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ అయిపోయేటివి ఆటోమేటిక్గా. ఈవెన్ వెజిటబుల్స్ కూడా నిన్న మొన్న తెచ్చినటివి కైండ్ ఆఫ్ లిటిల్ ఫర్మెంటేషన్ లోపల జరుగుతూ ఉంటుంది. అదే సో సరిపోయేది అక్కడికి. సో అగైన్ నౌ దిస్ హెస్ బికమ్ ఎ సైన్స్ విత్ ఎవిడెన్స్, రైట్? అండ్ బికాస్ we are doctors, we are now forcing this again into the system. అవును. And to implement this into the common man ఇంప్లిమెంట్ చేయడానికి మాకు సహకరించేది ఎవరు? న్యూట్రిషనిస్టు, కేర్ టేకర్స్, అవును, డైటీషియన్ వాళ్ళు దీన్ని ఫాలో అప్ చేయడానికి అవన్నీ చూసుకుంటూ. సో మళ్ళీ ఇదంతా ఒక కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్, ప్రోటోకాల్. సార్ మీరు చెప్పారు అమాంతం ఆకలి వేస్తే వెజిటేరియన్స్ ఏం తింటారని. ముందు మీరు ఏమంటున్నారు, సెటైటీ పెంచడానికి, ఫైబర్ పడడానికి, బాడీలో ఫైబర్ పడంగానే అన్నం తింటే గ్లైసెమిక్ ఇండెక్స్ అంత పోదు పైకి, అంతే కదా సార్? అంటే అన్నంలో కూడా ఇక్కడ అంటే వేడిగా అన్నము, డబుల్ పాలిష్డ్ మంచి అన్నం తిన్నాం అనుకోండి, సెటైటీ తక్కువ అండి, అంటే ఎక్కువ తినేస్తాం. అంటే కడుపు అంటే తృప్తిని మనం పొట్ట నిండుతుంది అనే సిగ్నల్ మనకు టక్కన అందదు. సో ఇంకొక 4 ముద్దలు ఎక్కువ తినేస్తాం. తిన్న తర్వాత మళ్ళీ, అవును కరెక్ట్, మళ్ళీ తిన్న తర్వాత అరే తినేసినామే, 4 ముద్దలు తక్కువ ఉంటే బాగుండేది, అబ్బా తినేసానే, ఫుల్ హెవీ ఫీలింగ్ వచ్చేస్తుంది, మళ్ళీ కష్టమైపోతుంది. సో మీరు అన్నట్టుగా ఈ విషయాన్ని ముందుగానే మనం గ్రహించి, నట్స్ ఉదాహరణకి నట్స్, సో ఒక 4 నట్స్ నవిలారు అనుకోండి, అది వాట్ ఎవర్ మీకు బాదం పప్పు ఉందా, జీడిపప్పు ఉందా,
లేకంటే వేరుశనగ పప్ప, వాట్ ఎవర్ ఇట్ ఈస్. బట్ అగైన్ నట్ క్యాలరీని బట్టి లిమిటేషన్ ఏంటనేది మారుతుంది. అని కరెక్ట్. ముంతమాడి కానీ వేరుశనగ పప్పులు కూడా ఉడకపెట్టుకు మంచిదే కదా సార్. ఉడకబెట్టినవి మంచివే, పచ్చివి నానబెట్టినవి కూడా మంచివే, లేతవి పచ్చివి కూడా మంచివే. బట్ ఎండిపోయినవి లిమిటెడ్గా తినాలి, ఎందుకంటే అది మళ్ళీ మనకి ఆయిల్ కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరైడ్స్ పెంచుతుంది. సో వాటికి వచ్చినప్పుడు లిమిటేషన్స్ మాట్లాడతాం, వేయించినవి మాట్లాడినప్పుడు. ఉడకబెట్టినవి, పచ్చివి, లేతవి, నానబెట్టినవి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అవును, ప్రోటీన్ కూడా బాగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ లిమిటేషన్ నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు ఎలాగో ఎక్కువ తినరు. రైట్. సో ఈ క్రమంలో సరే చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, నేను ఎప్పుడు చాలామంది డాక్టర్స్ ఇంటర్వ్యూ చేశాను, ఈ పాయింట్ పై ఉందా మనం ముందు తినాల్సింది ఏంటి సార్? ఫైబరా, ప్రోటీనా మన మీల్లో, కార్బోహైడ్రేటా, ఇంకోటా ఏమిటి? చాలా చాలా మంచి క్వశ్చన్ మేడం, బట్ వెరీ డెలికేట్ క్వశ్చన్. ఇప్పుడు నేను ఇక్కడ ప్రయారిటీస్ చేసేసాను అనుకోండి, అది రూల్ అయిపోతుంది రేపు. సో మీరు రూల్స్ పెట్టరు అయితే. సో ఆ రూల్ పెట్టేసాను అనుకోండి, ఇంకా రూల్ తప్పిన వాళ్ళందరూ ఇంకా క్రమశిక్షణ తప్పిన వాళ్ళ శిక్షణ లేకొచ్చేస్తారు, లెక్కలేకొచ్చేస్తారు. ఐ డోంట్ వాంట్ టు క్రియేట్ గిల్ట్ ఇన్ ఎనీవన్స్ ఫీలింగ్స్. సో అవైలబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ విచ్ ఈజ్ మోర్ అప్రోచబుల్. కొన్ని సందర్భాలలో, ఉదాహరణకి మీరు కావచ్చు, నేను కావచ్చు అండి, సరదాగా కీరే తినాలనిపిస్తుంది. ఇప్పుడు కీర ఫ్రిడ్జ్లో ఉంది, నువ్వు ఫ్రిడ్జ్లోంచి తీసి కట్ చేసి తింటే చల్లగా జిల్లుగా తినలేం కీర. సో అది ఇప్పుడు చల్లారడానికి అర్ధగంట పడుతుంది. అవును, అంతేగా. ఈలోపు ఏమో మీకు బయట టమాటోస్ ఉండింటాయి ఫ్రిడ్జ్లో లేకుండా. ఇంకొక సిచ్యువేషన్లో మీరు నానబెట్టిన బాదం పప్పులు తినాలనుకుంటుంటారు. సో నిజంగా అవి అవైలబిలిటీ ఉంటే అవి ఫస్ట్ పీరియడ్లో మంచివి, బట్ నానబెట్టకుండా ఉండింటే అంత తొందరగా అరగదు, మంచిది కూడా కాదు, దాని మీద అదో ఫైటిక్ యాసిడ్ ఏదో ఉంటుంది కదా సార్. సో కాబట్టి ప్లీజ్ ఆల్వేస్ అండర్స్టాండ్ రియాలిటీ అండ్ మీరు ప్రాక్టికల్గా మీరు ఏం తింటున్నారు, ఏది తినాలనుకుంటున్నారు, ఎందుకు తింటున్నారు ఆలోచించుకుంటే ఈ ప్రశ్నకి ప్రతి ఒక్కరికి జవాబు దొరుకుతుంది. ఎవ్రీ లివింగ్ బీయింగ్ ఆన్ దిస్ ఎర్త్ నోస్ దిస్ ఆన్సర్. మైండ్ఫుల్నెస్ అండ్ గట్ ఫీలింగ్ అండ్ స్మెల్ అండ్ సెన్సెస్ అండి, వెరీ ఇంపార్టెంట్. ఆ సహజమైన శృతిలో మనం ఉండాలి, అంతే కదా సార్. ఇప్పుడు ఏమైపోయిందంటే చాలా నేను కొన్నిసార్లు బాధపడుతూ ఉంటాను, ప్రతి పేషెంటు లేదా క్లయింట్ అనండి మన దగ్గరికి వచ్చేటప్పుడు ఒక ప్రీఫిక్స్డ్ మైండ్తో వచ్చేస్తున్నారు. మంచిదే, బట్ ఇప్పుడు నాకేంటి ప్రాబ్లం అంటే నేను ఇప్పుడు వీళ్ళు కొన్ని ప్రీఫిక్స్ అయిపోయి ఉంటారు కదా, అందులో ప్రాక్టికాలిటీ డెఫిషిట్ ఉంటే నేను మళ్ళీ దాన్ని ప్రాక్టికల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సహకరించడానికి ఈ ప్రీఫిక్స్డ్ మైండ్ సెట్ని మళ్ళీ నేను బ్రేక్ డౌన్ చేయాలి. అండ్ ఇట్ టేక్స్ అవే మై టైమ్ అండ్ ఐ ఈవెన్ గెట్ ఎగ్జాస్టెడ్ అయినప్పుడు ఏమవుతుంది, మనం చిరాకు పడవచ్చు, ఫ్రస్ట్రేషన్ కావచ్చు, కోపంగా చెప్పచ్చు. నవ్వుతూ చెప్పాల్సిన విషయాన్ని నేను ఇప్పుడు ఇటు కోపంగా చెప్పాలా? కోపంగా చెప్పితే మంచిదే, బట్ కోపంగా చెప్పే విధానంలో నాకు కూడా బీపీ పెరుగుతుందిగా. అంతే. నాకు నచ్చిన పనిని నేను ఎందుకు స్ట్రెస్ ఫీల్ అయ్యి చెప్పాలి, చేయాలి? నేను కూడా మీలాగా మనిషినేగా, నేను కూడా నవ్వుతూ ఆడుతూ పాడుతూ పని చేసుకోవాలి, సరదా పడాలనే ఆకాంక్ష నాకు కూడా ఉంటుందిగా. సో కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కు మళ్ళీ, సో మార్నింగ్ తినేటప్పుడు మేబీ అతను మళ్ళీ డే టైంలో అతని దినచర్యలను బట్టి అతనికి త్రూఅవుట్ ద డేలో అవైలబిలిటీ ఫుడ్ను పాసిబిలిటీస్ని బట్టి ఒకరికి ప్రోటీనే మంచిది కావచ్చు, ఇక్కడ ప్రోటీనే మంచిది కావచ్చు. సో ప్రోటీన్ అనుకున్నప్పుడు సరదాగా మనం మాట్లాడేటప్పుడు అది కోడిగుడ్డు ఉడకబెట్టింది కావచ్చు, లేదా చాలా ఆయిల్ తక్కువ లేదా నో ఆయిల్తో ఆమ్లెట్ కావచ్చు, వాట్ ఎవర్ 2 గుడ్లు కావచ్చు, లేదా ఇంకొకరికి మళ్ళీ మంచి వెజిటేరియన్ ప్రోటీన్ ఏది ఉంటుందో అది పన్నీరా, టోఫోనా, లేకంటే వాట్ ఎవర్ ప్రోటీన్గా మార్నింగ్ తీసుకోవచ్చు. సో ప్రోటీన్ ఫస్ట్ తీసుకున్నప్పుడు కూడా తర్వాత కార్బ్ క్రేవింగ్ తగ్గుతుంది. ఇప్పుడు అనుకుందాం మీరు రొటీన్గా అయితే ఇంత అన్నం తింటారు, లేదా ఇంత బిర్యానీ తింటారు అనుకుందాం, బట్ ఇవి పడ్డాయనుకోండి ఇక్కడ ఆటోమేటిక్గా ఈ క్వాంటిటీ తగ్గిపోతుంది. మీరు చూడండి చాలా సందర్భాలలో బిర్యానీ రైస్ ఉంటుంది చూసారా, రైస్నే ఎక్కువగా ఇష్టపడతాం ముక్క కంటే రొటీన్గా తినేటప్పుడు. చాలా రేర్గా తినేవాళ్ళు డిఫరెంట్ ఉండొచ్చు, బట్ చాలా వారికి ఈరోజు బిర్యానీ రొటీన్ అయిపోయింది. అవును, చాలా కామన్ అయిపోయింది కదా సార్, చాలా కామన్ అయిపోయింది. సో పీసెస్ ఇంపార్టెంట్ ప్రోటీన్ కావాలనుకున్నప్పుడు. ఈవెన్ మీరు వెజిటబుల్ పులావ్ తింటున్నప్పటికీ కూడా అందులో వెజిటబుల్స్ బాగా ఉండాలి, 30-40% వెజిటబుల్స్ కనపడాలి. ఈవెన్ మీరు పన్నీర్ ఐటమ్ తింటున్నప్పుడు కూడా మంచి ప్రోటీన్ పన్నీర్ అయి ఉండాలి అది మనకి. సో లేదు మనం ఫైబర్ తింటున్నాం అనుకుందాం, జనరల్గా ఫైబర్ కూడా మనకు వెరీ ఇంపార్టెంట్ మలబద్ధకం ఉండకుండా ఉండటానికి. లేదు వీళ్ళు ఆఫీస్లో పోయి ఈవినింగ్ బర్గర్ తింటారు, ఆ తర్వాత రాత్రి బిర్యానీ తింటారు అనుకుందాం, ఇక్కడ ఫైబర్ పడాలి, అంతేగా బ్యాలెన్స్ అవ్వాలి. సో ఇక్కడ కీరా, క్యారెట్ అది ఇది పడాలి వీళ్ళకి. ఇక్కడ పడలేదు కాబట్టి సాయంత్రం అన్నా కట్ చేసి మీకు వెజిటబుల్స్ సర్వ్ చేసే పాసిబిలిటీ ఉంటే కట్ చేసిన వెజిటబుల్స్ సలాడ్, ఫ్రూట్ సలాడ్ మీరు తినచ్చు. బట్ ఎంతమందికి ఉంటుంది అవకాశం? ఉండకపోవచ్చు. సో అటువంటప్పుడు హోల్ ఫ్రూట్
అంటే కడుక్కొని బ్యాగ్లో పట్టుకెళ్ళిపోయినామా ఎక్కడన్నా తినచ్చు. అదేంటి యాపిల్ కావచ్చు, జామకాయ కావచ్చు, ఇంకా ఇలాంటి ఫ్రూట్స్ కొన్ని ఉంటాయి, జస్ట్ కొరుక్కొని తింటాం అంటే చెడిపోవు. ఇప్పుడు వాటర్ మెలను, పప్పాయ ఇవి కట్ చేసుకొని తీసుకెళ్ళాలా, అంటే కట్ చేస్తే 2 hours 3 hours తినాలా. తినకపోతే అవి మళ్ళీ పాడైపోతాయి. కోర్స్ ఒక ఐస్ ప్యాక్ లాంటిది పెట్టుకొని వెళ్ళామనుకోండి, ఈవినింగ్ కూడా ఫ్రెష్గానే ఉంటాయి. సో రియాలిటీని మనం చూడాలండి, సూపర్ ఇంపోజ్ చేయకూడదు ప్రతి దానికి. చాలా పెట్టి మనం ప్రాక్టికల్ పాయింట్ చెప్పారు సార్. ఎందుకంటే మీరు అన్నట్టు ఏం తినాలి అని ప్లాన్ చేసుకుని వాటికి ఏర్పాట్లు చేసుకునేసరికి సగం స్ట్రెస్ వచ్చేస్తుంది ముందు. ఏదో కొన్ని సందర్భాలలో కుదురుతుంది పర్ఫెక్ట్గా, అవును, చాలా సందర్భాలలో కుదరదు. కొన్ని సందర్భాలలో మా న్యూట్రిషనిస్ట్తో నేనే గొడవ పడుతూ ఉంటాను. తల్లి ఒకసారి వినండి వాడు ఏం చెప్తున్నాడు. వాడు వచ్చింది ఖమ్మం దగ్గర నుంచి, ఖమ్మంలో ఆయనకి కిరాణా కొట్టుంది. ఒకసారి ఆయన మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం చేస్తాడు, శని ఆదివారాలు ఏం చేస్తాడు, ఒకసారి ఆయనతో మాట్లాడండి తల్లి. దానిలోనే మనకు చెప్పాలి ఆలోచన విధానం ఎలా మలుచుకోవాలని చెప్పి. లేదా ఇంకొక వ్యక్తి మనకు నిజామాబాద్ దగ్గర నుంచి, ఆర్మూర్ దగ్గర నుంచి, పక్కన పల్లి నుంచి వచ్చి ఉంటాడు. మనకి ఏది ఫేమస్ పల్లి ఉంది అక్కడ, మనకి టక్కన నోట్లో రావట్లేదు నాకు. మనకు ఈ కోల్డ్ కూడా చాలా ఫేమస్ మనకు, అంకాపూర్ చికెన్. అవును. సో ఇంకొక అతను అంకాపూర్ నుంచి వచ్చి ఉంటాడు. వ్యవసాయం కష్టపడుతూ ఉంటాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఇప్పటికి కూడా పొలానికి కూడా కారు వేసుకొని పోయేవాళ్ళే, భీమవరం టైపు. సో అంకాపూర్ నుంచి వచ్చిన వ్యక్తి అనుకున్నాం, ఫార్మర్. అతను ఏం జరుగుతుంది, బట్ రీసెంట్గా చేంజెస్ వచ్చాయి అక్కడ కూడా. అవును, మిషనరీ అడాప్టేషన్ వాటి వల్ల కొంచెం సెడెంటరీ లైఫ్ స్టైల్ మారుతుంది అక్కడ. లేదు ఇంకొక వ్యక్తి కరీంనగర్ నుంచి వచ్చి ఉంటాడు. సో ఇంకొక అతను టీచర్ అయి ఉంటాడు. సో కాబట్టి మనం వినాలా, దానికి మనకు చాలా టైం పడుతుంది, 10-20 minutes రొటీన్ అండర్స్టాండ్ చేసుకుని అందులో మరి మార్పులు చేర్పులు చెప్పగలగాలి. అందులో ఎక్కడ ఆలోచన విధానంలో చిన్న పొరపాట్లను దాన్ని సవరిస్తే సరిపోతుంది. వాళ్ళే ఆలోచించుకున్నప్పుడు సెట్ అయిపోతారు. నేను ఇంకా ఐటీ ప్రొఫెషనల్ గురించి, నేను సిటీ లైఫ్ గురించి మాట్లాడట్లేదు. అమ్మో అదో పెద్ద టాపిక్ సార్, చాలా సపరేట్, వేరే గ్రహం మీద అసలు. లేదు ఇంకొక ఊర్లో అతనికి బంగారు షాప్ ఉంది, లేదు ఇంకొక ఊర్లో ఆయన టీచరు, చాలా బిజీ. సాయంత్రం అయితే మళ్ళీ ట్యూషన్స్ ఉంటాయి. స్కూల్ అయిపోయిన వెంటనే ఆయనకి ట్యూషన్స్ ఉంటాయి. లేదు ఇంకొక అతను బ్యాంకు. సో లేదు అసలు ఇంకా అన్నిటికంటే లో సోషియో ఎకనామిక్ వాళ్ళకి కూడా ఇప్పుడు షుగర్ బీపీలు పెరుగుతున్నాయమ్మా. అది మాకు చాలా కష్టం అయిపోతుంది పాపం. అంటే ఏదో బాగా ఎక్కువ ఫుడ్ తినేశారు సిటీలో ఉన్న వాళ్ళు, ఫాస్ట్ ఫుడ్ తిన్నారు అనడానికి లేదు, అక్కడ కూడా షుగర్ పెరుగుతుందంటే మరి కారణం ఏంటో. సో చాలా సందర్భాలలో మనకు ఇబ్బంది ఎక్కడ కలుగుతుంది అంటే, పాపం వాళ్ళు ఊరి నుంచి మనం కలిసి వెళ్ళటానికి బస్సు ఖర్చులకి, రవాణాకి సరిపడా డాక్టర్ ఫీజుకు కష్టపడి పోగేసుకొని వచ్చి ఉంటారు. ఇప్పుడు అక్కడ చూస్తే లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం తప్పు చేస్తారు? అదే నేను అనేది, వాళ్ళు ఏం తప్పు చేశారండి, చాలా కష్టమైపోతుంది. ఇప్పుడు వాళ్ళని ఫాలో అప్ చేయాలని నేను సపరేట్గా ఇంకొక బుక్ పెట్టి, అమ్మ వాళ్ళని దయచేసి 4 వారాల పాటు వారం ఫోన్ చేసి మనం చెప్పింది వాళ్ళు విన్నారు, బాగానే ఉంది, ఆచరించడానికి వాళ్ళకు రియలిస్టిక్ బెరియర్స్ ఏంటి అది కూడా ఫాలో అప్ చేయండి. ఏదో ఒకటి చేయండి. కొన్నిసార్లు చిన్నపిల్లలు టైప్ 1 డయాబెటీస్ ఉంటారు. ఇక్కడ బాగానే ఉంటుంది, ఇన్సులిన్ తీసుకోవాలి, 3 పూట్ల తీసుకోవాలి, నువ్వు క్రమం తప్పకుండా తీసుకోవాలి, అది ఇది అని చెప్పడానికి. బట్ వాడికి ఎక్కడ దొరుకుతుంది ఇన్సులిన్? కొనుక్కోగలుగుతున్నారా? లేదా కొనుక్కోగలిగితే కరెక్ట్గా వేసుకోగలుగుతున్నారా? వేసుకోగలిగితే అప్రిహెన్షన్స్ వల్ల కావాలని స్కిప్ చేస్తున్నారా? ఉండి కూడా మందు స్కిప్ చేస్తున్నారా? లేదా కొనలేక మందు అందక స్కిప్ చేస్తున్నారా? సో నేను చూసేది స్కిప్ అయిందే, బట్ వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్? సో వాళ్ళకి ఎలా, ఇప్పుడు అందుకోలేని వాళ్ళైతే ఎలా అందించాలి? 3 వంతులు సార్ నిజంగానే. అంటే ప్రాణం మీదకి వచ్చే వరకు ఒకటి చలించరు, రెండోది యాక్సెస్ లేక, ప్రాక్టికాలిటీ అంటే అంత శ్రద్ధ వాళ్ళ మీద వాళ్ళు పెట్టుకునే పరిస్థితులు లేక ఇంకా కాంప్రమైజ్ అయిపోతారులే. ఏముందిలే మా జీవితం, ఏదో దొరికింది, ఇంతకు ముందు తిన్నాము, అది. సిమ్టమ్స్ ఉండవు, బట్ సిమ్టమ్ వచ్చేతలకే కష్టం అయిపోతుంది. అవునవును ఉంది. సో ఇప్పుడు చిన్నపిల్లలకి గవర్నమెంట్ దాంట్లో మంచిగా ఇన్సులిన్ అందిస్తున్నారు. అండ్ కొన్ని ఇన్సులిన్ కంపెనీస్ కూడా ఒక ఏజ్ వరకు ఫ్రీ ఇన్సులిన్ అందిస్తున్నాయి. సో అవైలబిలిటీ ఉంది, బట్ అవి వీక్ డేస్లో ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి సరైన వ్యక్తిని కలిసి ఎన్రోల్ అయ్యి ఆ ఇన్సులిన్ అందుకోవాలి. అంటే కొన్నిసార్లు ఇన్సులిన్ ఉంటుంది, కొన్నిసార్లు తక్కువ ఉంటుంది, కొన్నిసార్లు అక్కడ బ్యాంకులో అక్కడ ఇన్స్టిట్యూషన్లో లేకపోవచ్చు, అలా ఆ ఇష్యూస్ అవుతాయి.
అంతే. సో చాలా ఫాలో అప్ చేయాలి మేడం. పర్సనల్గా మనం కొన్నిసార్లు చూసినప్పుడు అయితే డిస్టర్బ్ అయిపోతాం. ఇది ఏదో ఒక మూల నుండే ఒక ఒక అవయవానికి ఏదో అయిందంటే కూడా అది ఒకలా పట్టించుకుంటారు. డయాబెటీస్ అంటే మొత్తం ఫుడ్తో మన డైలీ లైఫ్ స్టైల్తో ముడిపడి ఉన్న విషయం కాబట్టి చాలా ఫాలో అప్ ఉండాలి. అటువంటి వాళ్ళకి నేను ఎప్పుడు చెప్పేది ఒకటే, తల్లి మిగతా 2 పిల్లల కంటే ఈ అబ్బాయిని బాగా చూసుకోండి, మిమ్మల్ని చివరి దాకా వీడే బాగా చూసుకుండేది, లేదు ఈ కూతురే నిన్ను చివరి దాకా బాగా చూసుకుండేది. ఈ బాబుకో ఈ పాపకో మీరు టైం పెట్టాలి, శ్రద్ధ పెట్టాలి, వీడు మందు వేసుకున్నాడో లేదో చూసుకోవాలి, టైంకి వీడు తిన్నాడో లేదో చూసుకోవాలి, స్కూల్కి పెట్టిన బిస్కెట్టో లేకంటే పండో ఆ ఇంటర్వెల్లో గంట కొట్టినప్పుడు తిన్నాడా లేడా అనేది ఫాలో అప్ చేయాలి. తినకపోతే షుగర్ డౌన్ అవుతుంది. షుగర్ డౌన్ అయిందని ఇన్సులిన్ తగ్గించేస్తారు. ఇన్సులిన్ తగ్గించేస్తే ఏమవుతుందంటే ఎదిగే పిల్లల్లో ఎదగలేరు, హైట్ రారు. పద్ధతిగా తీసుకుంటే అద్భుతం అండి. ఎంతమంది డాక్టర్స్ కాలేదు వీళ్ళల్లో, ఎంతమంది యాక్టర్స్ కాలేదు వీళ్ళల్లో, ఎంతమంది ఈరోజు పెద్ద పెద్ద జాబ్స్లో లేరు. అండ్ దే ఆర్ వెరీ పవర్ఫుల్ అండి. వాళ్ళకి మైండ్ చాలా స్ట్రాంగ్. ఇన్సులిన్ గ్లూకోజ్ని బ్రెయిన్ కణాలకి నెట్టుతుంది. వాళ్ళకి మెమరీ పవర్ చాలా బాగుంటుంది, చాలా చాలా బాగుంటుంది. దే బికమ్ ప్రొఫెషనల్స్ అండి. మంచి సింగర్స్ ఉన్నారు వీళ్ళల్లో, మంచి డాన్సర్స్ ఉన్నారు వీళ్ళల్లో. బట్ యూ హ్యావ్ టు బ్రింగ్ దట్ అవుట్. అది కదా, పేరెంట్స్ని ఎంకరేజ్ చేయాలి. అది మనకు పెద్ద జాబ్. పిల్లోడి కంటే కన్విన్స్ చేయాలి. సో మీ సొంత అవసరాల కంటే ఈ పిల్ల పాప అవసరాన్ని దయచేసి నిర్లక్ష్యం చేయకండి. వీళ్ళు చివరి దాకా కాపాడేది మీరు గర్వపడతారు చూడండి అని చెప్పి. రైట్ సార్. ఇప్పుడు ఒక కీలక పాయింట్, అసలు ఈ షుగర్ టెస్టింగ్కి ఏ టెస్ట్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఎవరెవరు చేయించుకోవాలి, ఇంట్లో ఉండే గ్లూకోమీటర్స్ అవి పనిచేస్తాయా, వాటిని నమ్మచ్చా? ఎందుకంటే బీపీ ఆపరేటర్స్ నేను చూశానండి, అది నొక్కేది ఉంటుంది కదా, కరెక్ట్, దాంతో ఒకలా కనిపిస్తుంది. ఒకే బీపీ ఎలక్ట్రికల్ ఇది ఉంది కదా, ఒకసారి 225 అదే 185/95 అని కనిపిస్తుంది. ఒక 5 నిమిషాలు అక్కడ చెక్ చేస్తే బాగా అమాంతం పడిపోతుంది. 3 సార్లు తీసుకుంటే అప్పుడు ఏదో కొంచెం యావరేజ్లో మనం సరిపెట్టుకుంటాం. అదే పద్ధతి. మీ క్వశ్చన్లోనే ఆన్సర్ చెప్పారు. ఎలక్ట్రానిక్ది అయితే 3 సార్లు చెక్ చేసి యావరేజ్ తీసుకోవాలి. మెకానికల్ అనుకోండి, మనకు తెలుసు కాబట్టి మేము చెక్ చేసేటప్పుడే కొంచెం ముందు వెనకాల కొట్టి ఎక్కడుంది అనేది మేము పసిగడతాం. ఈవెన్ ఇప్పుడు ఉదాహరణకి నా బీపీఏ ఎలక్ట్రానిక్ మిషన్ నా దగ్గర ఇంట్లో ఉంది, మంచిది. మాన్యువల్ది కూడా ఉంది నా దగ్గర. సో నాకు ఎలక్ట్రానిక్ నాకు డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ మా వైఫ్ని నువ్వు చెక్ చేస్తాను, డాక్టర్ కాబట్టి నువ్వు ఒకసారి చెక్ చేసి చెప్పు అంటాను. ఈవెన్ పిల్లలకు కూడా నేర్పించాను నేను చెక్ చేసి చెప్పమని చెప్పి. అంటే ఎందుకు అలా చెప్పానంటే మేడం, ఆ సెన్సార్స్ ఉంటాయి కదా, అది వాళ్ళ డైనమిక్, అవి పికప్ చేస్తాయి. ఆ హార్ట్ ఏదైతే కొడుతూ ఉంటుందో అది పికప్ చేస్తాయి. ఆ పికప్ చేసే పాయింట్ కానీ ఒక పాయింట్ని మిస్ చేసి ఇంకొక పాయింట్లు పికప్ చేసే అనుకోండి, 10 పాయింట్లు ఈ పక్క కనపడుతుంది. ఓహో, కొంచెం అటు పికప్ చేసింది అనుకోండి, 10 పాయింట్లు అటు కనపడుతుంది. అది తగ్గుతూ ఉంటుంది కదా, ఆ గాలి తగ్గుతూ ఉంటుంది కదా, అది 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 సెన్స్ ఫీల్ అవుతూ ఉంటుంది గుండె కొట్టేదాన్ని. సో అలాగే డిఫరెన్సెస్ వస్తాయి. సో బట్ యాక్చువల్గా ఇప్పుడు అమెరికాలో డాక్టర్ చెక్ చేసే మిషన్ కంటే, మేము మాన్యువల్గా చూసేదానికంటే ఎలక్ట్రానిక్దే వ్యాలిడ్. యూ హ్యావ్ టు డాక్యుమెంట్, ఆటోమేటిక్గా అది ఫీడ్ అవ్వాలి. కాబట్టి వాటిలో ప్రెసిషన్ ఉండే హై అండ్ ఎక్విప్మెంట్ వస్తుందేమో. ఇంట్లో మనం పెట్టుకునేవి దేశవాళీ సరుకులు. మనం ఇక్కడ ఇంట్లో ఉన్న వాటిని మనము ఇగ్నోర్ చేయకూడదు. అవి కూడా వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడు కూడా పేషెంట్స్ చెప్పేది ఒకటే, యావరేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్. దయచేసి రీడింగ్స్ని బుక్లో నోట్ చేయండి. మిషన్లో మెమరీ ఓకే, బట్ యూ హ్యావ్ టు పుట్ ఇట్ డౌన్ ఆన్ ఏ బుక్. మీరు చేత్తో మీ బీపీ రాసినప్పుడు మీరు ఫీల్ అవుతారు. ఇప్పుడు నిజంగా మీ బీపీ 150 ఉంది సిస్టాలిక్, మీరు కూడా రాశారే బుక్లో, 150 ఉంది అనేది మీరు తెలుస్తుంది. కాబట్టి నెక్స్ట్ మీరు తినబోయే పచ్చడో ఉప్పో తగ్గిస్తారు. అంటే డాక్టర్ మీకు బీపీ మాత్ర ఇచ్చుంటే అది రెగ్యులర్గా వేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకుంటారు, అవునే నేను మర్చిపోయాను ఈరోజు పొద్దున అనే విషయం కూడా మీకు గుర్తొస్తుంది. అదేవిధంగా మీరు అన్నీ కరెక్ట్గా పాటిస్తున్నప్పుడు మీ బీపీ 120/80 నిజంగా కరెక్ట్గా చూపించింది. సో మీరు రాసేటప్పుడు సంతోషంగా రాస్తారు. సో అది ఇంపార్టెంట్. ఆ సంతోషంగా రాసేటప్పుడు ఆ ఉన్న మీ ఫీలింగు రేపు మీరు బీపీ మాత్ర టయానికి వేసుకోవాలన్న పాయింట్ని అదే గుర్తు చేస్తుంది. అంతే కదా. లేదా మీరు బీపీ మాత్రలలో లేరు, మీ డాక్టరు అమ్మ మీకు బీపీ కొంచెం అప్పర్ బార్డర్ టచ్ అవుతుంది కాబట్టి మీకు లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేశారు, మీరు ఉప్పు ఇంత తగ్గించండి, ఊరగాయలు ఇంత తగ్గించండి, మంచిగా నిద్రపోండి, లేనిపోని విషయాలు ఊరికి ముందుకు వెనక ఆలోచించి ఎలాగో చేసేది ఏమి లేదు, ఆలోచించి చింతించి లేని బీపీని పెంచుకోకండి అని డాక్టర్ చెప్పారు. సో మీరు కూడా పాటిస్తున్నారు అండ్ బీపీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా పెరగట్లేదు మీకు. సో ఆ టెస్ట్ చేసడంలో రాస్తున్నారు అనుకోండి, ఆ హ్యాపీనెస్ని మీరు ఆ విజయాన్ని పొందగలుగుతారు. బట్ వాట్ అబౌట్ గ్లూకోమీటర్ సార్? గ్లూకోమీటర్స్ కూడా ఇటీవల మనకు అక్యూరసీ చాలా పెరిగిందండి.
మీరు 20 years బ్యాక్తో పోలిస్తే ఇప్పుడు గ్లూకోమీటరు అసలు ఒక డ్రాప్ కంటే తక్కువ బ్లడ్తో మంచి అక్యూరసీ ఇస్తున్నారు. అండ్ మీరు చూస్తే చాలా వరకు మనకు ఐసీయూల్లో హాస్పిటల్స్లో అప్పటికప్పుడు షుగర్ టెస్ట్ చేసి ఇన్సులిన్ డోసు డిసైడ్ చేయాల్సిన పక్షంలో గ్లూకోమీటరే కదా మనం వాడేది. అంటే ఒకవేళ గ్లూకోమీటర్ తప్పు చూపించుంటే, ఇప్పుడు 400 చూపించింది గ్లూకోమీటరు, కనీసం మేము 300 అన్న అంచనా వేసుకొని వైద్యం చేయకపోతే అంతే కదా పేషెంట్ ఎలాగ మనకు సర్వైవ్ అయ్యారు. లేదా గ్లూకోమీటరు లో షుగర్ చూపించింది, ఇమీడియట్గా మనం గ్లూకోజ్ ఇచ్చో ఓరల్గానో సలైన్లోనో పేషెంట్ని కాపాడాం కదా మనం. మరి గ్లూకోమీటర్ చూపించకుండా ఉంటే ఎలా తెలిసేది? సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే హౌ మచ్ అక్యూరేట్ అదే. సో మన ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే హై వెళ్ళే కొద్దీ షుగరు వేరియేషన్ కొంచెం పెరగచ్చు, మరి లోకి వచ్చే కొద్దీ వేరియేషన్ కొంచెం పెరగచ్చు. 100 to 200 అక్యూరసీ పెరగచ్చు. 350 దాటిన తర్వాత వేరియేషన్ పెరగచ్చు అన్న మాటనే సార్ అక్యూరసీ తగ్గుతుందని నేరుగా మీరు చెప్పచ్చుగా అనొచ్చు మీరు. మనం లాజికల్ సెన్సు, మన ఎక్స్పీరియన్స్ని, మన నాలెడ్జ్ని వాడుకొని మనం ఒక ఫ్యాక్ట్ని అక్సెప్టెన్స్కి వచ్చేదానికి 380 చూపించింది మీటరు. ఏమని చూపించింది? హై షుగర్ అని చెప్పింది. షుగర్ మితిమీరి ఉందన్న విషయాన్ని అది చెప్పింది. మితిమీరి ఉంది అన్న షుగర్కి ఇక్కడ ఏదో ఉంది కదా పరిష్కారం. నెక్స్ట్ నువ్వు దాంట్లోకి వెళ్ళాలి కదా. అవును. ఇప్పుడు నువ్వు నీ మీటర్ తీసుకురా, నా మీటర్ తీసుకురా, 1-2 సార్లు కొట్టి అరే ఇది 350 చూపించింది, అది ఇప్పుడు 370 చూపించింది, పక్కింటోడు దాంతో చెక్ చేస్తే 400 చూపించింది. హెడ్లైన్ ఒకటే చూడాలి, గ్లూకోజ్ పెరిగింది. ఏదేమైనా షుగర్ మీది నెత్తి మీద వరద, 200కు పైన ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాలంటే డాక్టర్ని కలవాలన్నా, ఫిజికల్గానా, లేకంటే ఫోన్ కన్సల్టేషనా? ఇప్పుడు ఫస్ట్ టైం డాక్టర్ అంటే ఫిజికలే బెస్ట్. బట్ ఆల్రెడీ తెలిసిన డాక్టర్ కాబట్టి షుగర్ పెరిగితే మీరు ఫోన్ కన్సల్టేషన్ తీసుకోండి అని చెప్పారు కాబట్టి ఫోన్ కన్సల్టేషన్ చేయొచ్చు. లేదా షుగర్స్ ఇలా ఎప్పుడన్నా పెరిగితే మీరు ఇలాగ ఇన్సులిన్ డోస్ని అడ్జస్ట్ చేసుకోమని చెప్పారా డాక్టర్ ఆల్రెడీ? సో ఏదైనా టేబుల్ ఇచ్చారా? లేదా ఎందుకు పెరిగింది? డోస్ మందు ఏదైనా మిస్ అయినామా, లేదా తినకుండా ఏదైనా తినేసామా అనేది కదా మనం చూడాలి. ఇప్పుడు నువ్వు ఏమి నిరూపించుతున్నావు? మిషన్ తప్పని నిరూపించి నువ్వేం సాధించబోతున్నావు? అది కాబట్టి అంటే మీరు ఆ లెవెల్ ఆఫ్ అక్యురసీ ఎలాగో ఉంటుంది, ఆ డైరెక్షన్ ఆఫ్ ద హోల్ థింగ్ చూడాలి అంతే తప్ప. చెప్పారు అదే డైరెక్షన్ చూసి అక్కడి నుంచి యాక్షన్ తీసుకోవడం ముఖ్యం, దాని గురించి ఓవర్ యాక్షన్ కాదు అని చెప్తున్నారు. అంతే కదా సార్? ఇప్పుడు మీ మిషన్ 70-60 చూపించింది. ఫస్ట్ ఏం చేయాలి? 2 చెంచాల గ్లూకోజ్ పౌడర్ నాలుక మీద పెట్టి చప్పరించండి, లేదా పంచదార. అరే 70 వచ్చేసింది, ఒరే 70, నువ్వు ఇంకొక మిషన్ తీసుకురా, లేదా రెండోసారి పెట్టు, మూడోసారి పెట్టు. 3 నిమిషాలు 4 నిమిషాలు వేస్ట్ అయింది. ఈ 3-4 నిమిషాలలో బ్రెయిన్కి గ్లూకోజ్ ఏమవుతుంది సార్ అందకపోతే? దట్ ఈస్ అగైన్ ఏ డిఫరెంట్ థింగ్. బట్ ఎనీవే పాజిటివ్గా చెప్తే సర్దుకుంటుంది, అడాప్ట్ అవుతుంది. మన లివర్లో నుంచి కూడా గ్లూకోజ్ ప్రొడక్షన్ అయ్యి మళ్ళీ బ్లడ్లోకి రిలీజ్ అయ్యి మళ్ళీ అది వచ్చి మళ్ళీ మన బ్రెయిన్కి అందుతుంది. కొంచెం స్ట్రగుల్ అవుతుంది, అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. టైం కరెంటు పోయింది, ఈ జనరేటర్ యూపీఎస్ ఆన్ అయ్యేయడానికి డిపెండ్స్. పాత సిస్టమ్ అనుకోండి కొంచెం లేట్ అవ్వచ్చు. అవును. ఫ్రెష్ సిస్టమ్ అనుకోండి ఇమీడియట్గా వచ్చేయచ్చు. సో ఎల్డర్లీ పర్సన్ ఇతర ఇష్యూస్ ఉన్నప్పుడు డిలే అవుతుంది అందుకోవటం. యంగ్స్టర్ అనుకోండి ఇమీడియట్గా రావచ్చు. ప్లస్ అతని హ్యాబిట్స్ను, కొంచెం ఆల్కహాలిక్, లివర్ ఇష్యూ ఉంది, కిడ్నీ ఇష్యూ ఉందనుకోండి, ఆ లివర్ గ్లూకోజ్ రావడానికి లేట్ అవ్వచ్చు లేదా తక్కువ రావచ్చు. హెల్తీ ఇండివిజువల్ అనుకోండి అసలు తెలియదు, చాలాసార్లు మనం సీజీఎంఎస్ పెడతాం కదా, ఆ లో షుగర్ వచ్చి కరెక్షన్ అయిపోయి ఉంటుంది, అసలు ఈ వ్యక్తికి తెలియదు వచ్చినట్టు. అగైన్ కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అండి, మంచి గ్లూకోమీటర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ప్లస్ ఇప్పుడు మంచి మనకు ఈ సీజీఎం సెన్సార్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. బట్ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు దయచేసి మీ డాక్టర్తో డిస్కస్ చేసి సంప్రదించి ఆ అభిప్రాయం ప్రకారం వెళ్ళారనుకోండి మీకు ఈజీ. అంతే కదా? మీరే కూర్చొని యూట్యూబ్లో కొట్టేసి గూగుల్లో కొట్టేసి ఒక్కొక్కలాగా జవాబు ఇచ్చేసి మీరు గోక్కొని సెల్ఫ్ కన్క్లూషన్స్లోకి వచ్చేసి ఇప్పుడు మీరు డాక్టర్ అయిపోయి మీరు బెస్ట్ ఇంజనీర్ పలానా విషయంలో, అక్కడ మీరు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు మీ వృత్తి ధర్మంలో, మీరు ఆఫీసులో. ఇప్పుడు అది పక్కన పెట్టి ఈ సర్చలు కొడుతూ మీరు 1.5 గంటల సేపు మీ ప్రత్యేకమైన మీరు ప్రతిష్టాత్మకమైన మీ సమయాన్ని అక్కడ వృధా చేసి ఇక్కడ పెట్టుబడిగా పెట్టి ఏం సాధించారు? ఏమీ లేదు, టైం వేస్ట్, మనకు ఆందోళన ఎక్కువ. ఈ పక్క నేను ఉన్నానుగా మీకు సహాయపడటానికి, నా పని ఇదేగా, నాకు అవన్నీ తెలియవుగా, మీకు తెలిసినటువన్నీ నాకు తెలిసిందల్లా ఇదేగా, 2, 3, 4 ముక్కలేగా నాకు తెలిసింది, ఇది తప్ప నాకు ప్రపంచమే లేదుగా. అవును. మీరు నన్ను సంప్రదిస్తే నేను చెప్తానుగా మీకు చిటికలో అరే అది సార్ ఇది సార్ అని. మిషన్స్ తప్పు, సెన్సార్ ఆ స్ట్రిప్ ఏదన్నా ఇష్యూ ఉన్నప్పుడు, ఏదన్నా ఇష్యూ, ఇప్పుడు అది కూడా స్ట్రిప్లో ఇష్యూ ఉంటే అది ఎర్రర్ చూపిస్తుంది, రిపోర్ట్ రాంగ్ ఇవ్వకుండా, అట్లా కూడా వచ్చాయి. సో ఆ విధంగా అంటే డైరెక్షన్ మనకి టెక్నాలజీ ఇవాల్వ్ అవుతుంది, మనకి ఇంట్లో ఉండే పరికరాలు, మన కంఫర్ట్, మనకి
చక్కగా అర్థం చేసుకోవడానికి అంతవరకు అయితే వెరీ వెరీ రిలయబుల్ అని చెప్తున్నారు చాలా కదా సార్. వరకు. ఇంకొక సందర్భం వీళ్ళు ఈ అమెరికాకు వెళ్ళేసి అక్కడ గ్లూకోమీటర్ అక్కడ స్ట్రిప్స్ తెచ్చుకొని ఉండొచ్చు. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే టెంపరేచర్ని బట్టి కూడా వీళ్ళు కంట్రీని బట్టి కూడా మారుస్తారు. సో మనకు అక్కడి నుంచి తెచ్చుకునేటివి ఇక్కడ కొన్నిసార్లు వేరియేషన్ కనపడచ్చు. ఓహో, అలా కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. సో ప్లస్ స్ట్రిప్స్లో కొన్నిసార్లు 50-100 స్ట్రిప్లు ఉంటాయి, ఎక్కువసార్లు ఓపెన్. సో అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ అవటం వల్ల కొంచెం కెమికల్ వేరియేషన్స్ రావచ్చు. అందుకనే నేను వాటిని వేరియేషన్స్ అంటున్నాను కానీ ఫాల్ట్స్ అని అనట్లేదు. ఫాల్ట్స్ అని అనట్లేదు నేను. అది అర్థమైంది సార్. బికాస్ దే హ్యావ్ చేంజ్డ్ ద డైనమిక్స్ ఆఫ్ హౌ వీ ట్రీటెడ్ డయాబెటీస్ అండి. కరెక్ట్ కరెక్ట్. మా గురువు గారు వాళ్ళ టీచర్స్ ఎంత కష్టపడేవాళ్ళు ఆ రోజు. ఒక షుగర్ పేషెంట్ అంటే ఒక మందు రాసేటప్పుడు, ఒక ఇన్సులిన్ రాసేటప్పుడు అయ్యో ఎక్కడ లో షుగర్ వస్తుందేమో అని, ఎలా తీసుకుంటాడేమో, ఎన్ని భయాలు ఉండేటివి ఆ రోజుల్లో. ఇన్సులిన్ పెట్టేటప్పుడు ఇంట్లో గ్లూకోమీటర్ ఉందా, 10-7 మందికి ఉంటుంది ఆల్రెడీ. ఇవాళ రేపు బెస్ట్ గ్లూకోమీటరు 1000 నుంచి 1500 లోపు వచ్చేస్తుందండి. ఒకప్పుడు 5000, 10,000 అయ్యేది ఒక గ్లూకోమీటర్. నేను చెప్పేది మంచి కంపెనీస్వి. అది మీరు ఆఫర్లలో కొనాల్సిన అవసరం లేదు, జెన్యూన్గా మంచిదే కొనుక్కోండి. ఇది కొనితే అది తక్కువకి వచ్చిందనే విషయం మీద. ఎందుకంటే మంచివి, క్వాలిటీవి వాళ్ళు ఊరికే ఎవరు, చవకకి ఎవరు. అంతే కదా. కొనేది ఏదో మంచిది ఒకటి, ఒక 600 రూపాయలు ఎక్స్ట్రా మంచిది కొనుక్కున్నారనుకోండి, అది 5 ఏళ్ళు కనీసం మంచిగా పనిచేస్తుంది, ఇంకా డౌట్ ఉండదు. సో అవన్నీ యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. లేదు తెలియకపోతే మీరు డాక్టర్ని అడగండి, అయిపోయి. మీరు చెప్పేది ఏంటంటే సార్, ఇప్పుడు ఫుడ్తో ముడిపడి ఉన్న లైఫ్ స్టైలు, దాని తాలూకు డయాబెటీస్తో పాటు వచ్చే ఫ్యాటీ లివర్ వల్ల వచ్చే డయాబెటీస్, ఇవన్నీ ఇప్పుడు మొత్తం అన్నిటికీ గట్ హెల్త్ ఒక మూల స్తంభం కావడం, ఇదంతా చూస్తుంటే ఐ థింక్ ఒక సెల్ఫ్ అవేర్నెస్ రావాల్సిన టైం అయింది. సో ఇది అఫ్ కోర్స్ ఇట్స్ అ వెరీ లెంగ్దీ టాపిక్ సార్. డాక్టర్ కిరణ్ గారు, మీ అపారమైన అనుభవంతో 3 చిట్కాలు చెప్పాలంటే ఇవాళ మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు? హౌ టు లివ్ హ్యాపీలీ. ఫస్ట్ మైండ్ సంతోషంగా ఉండండి. మనం ఏమి పోగొట్టుకోలేదు, ఏది వెలితి లేదు. ఏదో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని ప్రతి విషయంలో అది అందనంత మాత్రాన, అది అందుకోలేనంత మాత్రాన మనం నిరుత్సాహపడిపోయి పంతాలకు పోయి పోటీలకు వెళ్ళి దయచేసి డోంట్ లూజ్ యువర్ హెల్త్. అక్కడ స్టార్ట్ అవుతుంది బ్యాడ్ హెల్త్. రెండోది ఫిజికల్ యాక్టివిటీ ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దయచేసి మీరు సహజంగానే మీకు ఫిజికల్ యాక్టివిటీ కంప్లీట్గా ఉంటుందా, సంతోషం. లేకపోతే గ్రహించండి. సో సమ్ ఫిజికల్ యాక్టివిటీ అట్లీస్ట్ డైలీ 1 అవర్ అవసరం. చాలామంది ఓన్లీ వాకింగే చేస్తూ ఉంటారండి, సరిపోదు. మనకు భుజాలు బలంగా ఉండాలి, మెడ కండరాలు బలంగా ఉండాలి, బ్యాక్ మజిల్ స్ట్రెంగ్త్ బాగుండాలి, మనకు కాళ్ళు బాగుండాలి, క్వాడ్రిసెప్స్ మజిల్స్ స్ట్రెంథనింగ్ బాగుండాలి. కాబట్టి కాస్త మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా సూర్య నమస్కారాలు. మనకు సూర్య నమస్కారాలలో కంప్లీట్గా బాడీలో ఉన్న ప్రతి మజిల్ టచ్ అవుతుంది. లైట్గా రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ కూడా అవుతాయి. సో వయసు వారీగా మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. ముఖ్యంగా భారతీయులు 50 వయసు తర్వాత కండబలం కోల్పోయే ప్రమాదం ఉంది. షుగర్ ఉన్న వారికి ఇంకొంచెం ఎక్కువ. కాబట్టి రెసిస్టెన్స్ ఎక్సర్సైజెస్ ఇంపార్టెంట్. మోడరేట్గానే అన్ని. సో మైండ్ హెల్త్ అనుకున్నాం, ఫిజికల్ హెల్త్ అనుకున్నాం. మూడోది ఆహారం. దయచేసి ప్రతి ముద్ద, ప్రతి పూట ఏం తింటున్నాం, ఎందుకు తింటున్నాం, ఎంత తింటున్నాం. ఏదన్నా మన బాడీకి ఫలానా లభించట్లేదంటే శని ఆదివారం వచ్చేతలికే అది వెతికి పట్టుకొని దాన్నన్నా కూడా ఇవ్వండి. సో దయచేసి అన్ని ఫుడ్లు మనం తినాలి. ఇంకా 4th, 5thకి వచ్చేతలికే రిలేషన్షిప్, ఒక ఫ్యామిలీలో ఫ్యామిలీ రిలేషన్షిప్, ఒక వర్క్ స్పేస్లో ప్రాపర్ రిలేషన్షిప్, ఇంకొక చోట తాత్కాలిక రిలేషన్షిప్స్. ఒక ఫ్లైట్లో వెళ్తున్నాం, ఫ్లైట్ అటెండర్ని కావచ్చు, లేదా అక్కడ బోర్డింగ్ పాస్ ఇచ్చే వాళ్ళని కావచ్చు. రిలేషన్షిప్, దాని నిమిత్తం ఏంటి, దాని పరమార్థం ఎంత, అక్కడికక్కడికి మనం కరెక్ట్గా దాన్ని మేనేజ్ చేసుకొని తర్వాత దాన్ని తెగదెంపులు చేసేసుకొని ముందుకెళ్తూ ఉండాలి. ప్రతిదాన్ని నువ్వు పట్టించేసుకొని ప్రతిదాన్ని నెత్తిన పెట్టేసుకొని ఎన్ని మోస్తావు? అంతే కదా. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. తర్వాత ప్రతిఫలం అనేది దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడండి. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. వి ఆల్ గెట్ వాట్ వీ వాంట్ ఇన్ లైఫ్. బట్ దాన్ని ముందు తెచ్చేసుకొని రోగాలు తెచ్చుకుంటున్నాం, స్ట్రెస్ వల్ల, వరి వల్ల. వెరీ వెరీ సింపుల్ అండి. ఎవ్రీథింగ్ ఇన్ మోడరేషన్. సో థ్యాంక్స్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ.
డాక్టర్ కిరణ్ గంగా గారు, ఇట్స్ యువర్ వాస్ట్ ఓషన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నాలెడ్జ్. తప్పకుండా మనం ఇంకా ఇలా మిమ్మల్ని వదిలిపెట్టాం సార్. రాబోయే రోజుల్లో తప్పకుండా అంశాల వారీగా ఇంకా స్పెసిఫిక్గా డైరెక్ట్గా మీరు వాళ్ళు చెప్పిన పద్ధతి ఎలా అయితే క్యారెట్, టమాటో, కూరగాయలు ఊహించుకునేలాగా ఆ లెవెల్లో చెప్పారు మీరు. జనం ఆరోగ్యం కోసం మేము సుమన్ టీవీలో చాలా పాటుపడుతున్నాం. మీ వంటి వైద్యుల సలహాలు, సూచనలు మీరు ఇస్తే తప్పకుండా ఇంకా ఆరోగ్యకరమైన భారత్ని మనం ప్రపంచాన్ని చూడబోతున్నామని మంచిగా ఆశిస్తున్నాం. చెప్పారండి. రైట్. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ సార్. నమస్కారం.